నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేలు యోచించగా, కృపతలంచగా మేలు యోచించగా, నాగలమాగదు స్తుతించక నిన్ను కీర్తించక. గ్లోరీ యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా. చప్పట్లు కొడుతూ ఆమేన్ ఆమేన్. ఓ యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా. అందరూ ఉత్సవముగా ఉత్సాహముతో ఆశీర్వదించే దేవుని యొద్దకు నేను వచ్చాను. దీవించు దేవుని యొద్దకు వచ్చాను. నా బాధల జ్ఞాపకము చేసుకునే మహోన్నతుని యొద్దకు వచ్చాను. ఆయన నన్ను ఆయన సంకల్పముల నడిపించును గాక, ఆయన చిత్తముల నడిపించును గాక, గొప్ప కార్యాలు చేస్తూ కృప చూపును గాక. ఆమేన్. స్తోత్రమయ్యా. చప్పట్లు కొడుతూ ఉత్సవముగా హల్లెలూయా. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి పరిచినావు. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరిచినావు. నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. ఆమె రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. స్వరాలెత్తి పాడుతూ గ్లోరీ. మరింకొకసారి పాడదామా? యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా. స్తోత్రం. హల్లెలూయా. మహిమ కలిగిన నా తండ్రి నీకు స్తోత్రం. మహోన్నతుడా సృష్టికర్తవైన దేవా నీకు స్తోత్రం. ఆరాధనకు యోగ్యుడా నీకు స్తోత్రమయ్యా. ఆమేన్. గమ్యమే లేని ఓ బాటసారిగా జీవిస్తున్నాను. గమ్యమే లేని ఓ బాటసారిని నీతో ఉన్నాను, భయము లేదన్నావు. గమ్యమే లేని ఓ బాటసారిని నీతో ఉన్నాను, భయము లేదన్నావు. నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే, నా శక్తి చేత కాదయ్యా నీ ఆత్మ ద్వారానే వాగ్దానం నెరవేర్చి వారసుని చేశావు. వాగ్దానం నెరవేర్చి వారసుని చేశావు. యేసయ్యా. అందరూ నా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా. లేచి నిలబడదామా అందరూ? నా యేసయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. స్తోత్రం. అందరూ లేచి నిలబడదాం. యేసు సన్నిధిని గౌరవిద్దాం. ఆయన చూస్తున్న దృష్టిలో మనము నిలిచి నిలబడదాం. ఆమేన్.
గమ్యమిలేని ఓ బాటసారిని, నీతో ఉన్నాను భయము లేదన్. కలిసి పాడదామా? గమ్యమిలేని ఓ బాటసారిని, నీతో ఉన్నాను భయము లేదన్నావు. నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే. నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే వాగ్దానం నెరవేర్చి వారసుని చేశా. కలిసి పాడదాం. ఆమె ఆమె వారసుని చేశా. యేసయ్యా. అందరూ గొంతెత్తి దగ్గరగా చెబుదాం. స్వరమెత్తి ప్రతి ఒక్కరు ఆత్మ పూర్ణులై చెబుతూ దేవుని స్తుతిద్దాం. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేలు యోచించగా నాగలమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా. ఆమేన్. అందరూ కలిసి స్తుతిస్తూ ఆరాధన చేద్దామా? యేసయ్యా యేసయ్యా నా. అందరూ చెబుదాం. ఆమేన్ ఆమేన్. నా యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపమైన శక్తి కలిగిన దేవానికి స్తోత్రాలు. ఈ మధ్యాహ్నం ప్రభువా మీ సన్నిధిలో మేమందరం ఇలా కూడుకొనటానికి కారణము మీరు నడిపించిన నడిపింపు, మీరు ప్రేరేపించిన ప్రేరేపణ ప్రభువా. ఈరోజు రాలేని బాధలు, ఆలోచన చింతలతో కృంగిపోతున్న దశలో ఉన్నాను నాయనా. నాయనా నా హృదయ తర్కన, నా హృదయ దుఃఖము, నా హృదయములో నెమ్మది లేని బ్రతుకు ఎంతగానో రోధిస్తున్నాను ప్రభువా. దర్శించిన దేవుడు, బలపరిచిన దేవుడవు, పిలిచిన దేవుడవు. నాతో మాతో మా అందరితో మాట్లాడు. చెబుదామా? అందరము నాతో మాట్లాడమని చెబుదామా? అందరూ చెబుదాం. పిల్లలు మొదలుకొని పెద్దల వరకు, వృద్ధుల వరకు అందరూ చెబుదాం. నాతో మాట్లాడు యేసయ్యా, నాతో మాట్లాడు యేసయ్యా, నాతో మాట్లాడు ప్రభువా. నువ్వు నాతో మాట్లాడటం మొదలు పెడితే నాలో ఉన్న బలహీనతలన్నీ పోతాయి ప్రభువా. నాలో ఉన్న పిరికితనం ఆవరిస్తున్న అయా బలహీనతలన్నీ కొట్టుకుపోతాయి యేసయ్యా. సంఖ్యలన్నీ విడిపోతాయి యేసయ్యా. బాధలన్నీ తొలగిపోతాయి యేసయ్యా. మీరు నాతో మాట్లాడు ప్రభువా. ఎంతో మందితో మాట్లాడావు, బాగు చేసావు. ఎంతో మంది రోగాలను బాగు చేసావు, హృదయాలను బాగు చేసావు, విశ్వాసాన్ని బాగు చేసావు ప్రభువా. నాలో ఉన్న అవిశ్వాసాన్ని బాగు చేయి ప్రభువా. నాలో ఉన్న అపనమ్మకాన్ని బాగు చేయి. చెబుదామా? నాలో ఉన్న అపనమ్మకమును బాగు చేయమని చెబుతాం. నాలో ఉన్న అవిశ్వాసాన్ని బాగు చేయి ప్రభువా. నమ్మలేకపోతున్నాను అయ్యా. నాకు జరుగుతాయి కార్యాలంటే నమ్మలేకపోతున్నాను. మేలులు జరుగుతాయంటే నమ్మలేకపోతున్నాను. నా స్థితి మారుతుందో లేదో అని నమ్మలేకపోతున్నాను. నా దశ మారుతుందని వార్త వినబడుతుంటే నమ్మలేకపోతున్నాను. వాక్యం వచ్చి నన్ను కదిలిస్తూ ఉంటే నమ్మలేకపోతున్నాను. నమ్మలేని ఎన్నో నాలో ఉన్నాయి. చెబుదామా? అందరూ చెబుదామా? నమ్మలేనివి ఎన్నో నాలో ఉన్నాయి ప్రభువా. అవిశ్వాసిగా బ్రతుకుతున్నా, నామకార్థపు క్రైస్తవ్యంలో ఉంటున్నా, ఏదో పేరుకి వచ్చి వెళ్తున్నా, కానీ నాలో ఉన్న బాధలు, నాలో ఉన్న కష్టాలు, నాలో ఉన్న సమస్తము రుగ్మతలు, వ్యధలు, అసమాధానము, అశాంతి, నెమ్మది లేని బ్రతుకులు ఎన్నో ఏలుబడి చేస్తున్నాయి. నాలో ఎన్నో ఏలుబడి చేస్తున్నాయి. సైతాను గాడికి దాసోహం అయిపోతున్నాను. సైతాను గాడికి బానిసన అయిపోయాను. నీ బిడ్డనే ప్రభువా, కానీ సైతానికి బానిసగా బ్రతుకుతున్నాను. అయ్యా నన్ను విడిపించయ్యా. చెబుదామా? అందరము నన్ను విడిపించమని చెబుదామా? నా పిల్లల్ని విడిపించమని చెబుదామా? నా ఇంటి యజమానిని విడిపించమని చెబుతావా? నా భార్యని విడిపించమని చెబుతావా? నా ఇంట్లో ఉన్న పెద్దలను విడిపించయ్యా. వాడి చేతుల నుండి విడిపించు, వాడి దృష్టి నుండి విడిపించు.
వాడు ఎంతో బాధిస్తున్నాడు, రోదన చేస్తున్నాడు, ఏడిపిస్తున్నాడు అయ్యా. ప్రార్థన చేయనీయకుండా ఏడిపిస్తున్నాడు, నీ సన్నిధికి రానివని అడ్డుపడుతున్నాడు అయ్యా. ఎలుగెత్తి కన్నీళ్లు కార్చి ప్రార్థించి హృదయంతో ఉపవాసముతో ఉండాలన్న ప్రార్థన చేయలేకపోతున్నాను అయ్యా. వాడు ఎంతగానో నా ఇంటి వారందరినీ లోపరుచుకున్నాడయ్యా. వాడు గేలి చేస్తూ నన్ను బలహీనపరుస్తున్నాడయ్యా, నన్ను ఏడిపిస్తున్నాడయ్యా. చెబుదాం ప్రియ సహోదరి సహోదరుడా, నా ఇంట్లో ఉన్న కష్టాలను బట్టి, నా ఇంట్లో ఉన్న నష్టాలను బట్టి, నా ఇంట్లో లేని సమాధానం బట్టి, నా ఇంట్లో లేని నెమ్మదిని బట్టి నేను ఎంతగానో ఏడుస్తున్నానయ్యా. నా ఏడుపులన్నిటిని విడిపించు ప్రభువా. అయ్యా అయ్యా అయ్యా, నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నా కుటుంబము ఆశీర్వదించబడుతుందయ్యా. నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నా బ్రతికే మారిపోతుందయ్యా. నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుని మొదలు పెడితే నా జీవితమే ఉద్ధరించబడుతుందయ్యా. నా ఇంట్లో ఉన్న సైతాను గుంపంతా పోతుందయ్యా. నెమ్మది, శాంతి, సమాధానం, దూతల గలము సంచరిస్తాయి ప్రభువా. నాకు నెమ్మది దొరుకుతుందయ్యా, నాకు మనశ్శాంతి దొరుకుతుందయ్యా. అయ్యా నాతో మాట్లాడు ప్రభువా. వినబుద్ధి కలిగిన ఆత్మను దయచేయండి ప్రభువా. వాక్యమును ఉపదేశమును అడ్డగింప చూస్తున్న సైతాను బంధకాలు, సైతాను చీకటి అంధకార శక్తులు యేసు నామములో బంధిస్తున్నాం ప్రభువా. మా అందరితో మాట్లాడమని నా ప్రభువును రక్షకుడు యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ చెబుదామా? ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం అండి. కూర్చుందామండి అందరం. ఈరోజు ఒక అంశంతో ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణతో దైవ సేవకునిగా మీ అందరితో మాట్లాడాలని ఈరోజు నన్ను ప్రేరేపించి నిలబెట్టిన దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు చక్కటి అంశాన్ని ప్రభు మన యొద్దకు తీసుకొచ్చినటువంటి విషయాన్ని బట్టి ఈరోజు జాగ్రత్తగా మనము ఆలకిస్తే చాలా నేర్చుకోవాల్సినటువంటి, ఇతరులకు మనం నేర్పించాల్సినటువంటి ఈ విషయాలు మనకు కనబడతాయి. మన బ్రతుకు ద్వారా, మన జీవితం ద్వారా, మన నడత ద్వారా, మన ఆలోచన ద్వారా ఓవరాల్గా నీవు ఒకరికి మాదిరిగా ఉండాలి, నీవు ఒక మాదిరిగా ఉండాలి, నేను ఇతరులకు ఒక మాదిరిగా ఉండాలి. అలా మనం మాదిరిగా బ్రతుకుతున్నామా, మాదిరి లేకుండా బ్రతుకుతున్నామా, సాక్ష్యంతో బ్రతుకుతున్నామా, లేక చెదిరిన సాక్ష్యంతో జీవిస్తున్నామా? ఒకసారి ఆలోచించు. ఒకసారి మన సాక్ష్యాలు ఏమయ్యాయి, మన మాదిరితనం ఏమైంది, అసలు మన మాదిరికరమైన బ్రతికిన మంది అని మనం ఆలోచిస్తే మొట్టమొదటిగా మనము దేవుడంటే మనకు భయం ఉండాలి, దేవుడంటే మనకు భక్తి ఉండాలి, మందిరం అంటే ప్రేమ ఉండాలి, ఆయన సన్నిధి అంటే ఎక్కడ లేని అపారమైన మనస్సు కలిగి ఉండాలి. వచ్చామా వెళ్ళామా అనే రీతిలో ఉంటే నులివెచ్చని క్రైస్తవ్యంలో నువ్వు బ్రతుకుతున్నట్లే. ఏ క్రైస్తవ్యం చెప్పాలి అందరూ? ఏ క్రైస్తవ్యం? నులివెచ్చనిది, దేవుడు ఇష్టపడిన క్రైస్తవ్యం. ఇంకో విధంగా చెప్పాలంటే మనకు అర్థమయ్యే రీతిలో నామకార్థపు క్రైస్తవ్యం అంటే పేరుకు క్రైస్తవులుగా మనం బ్రతకూడదు. ఎలా బ్రతకూడదు చెప్పాలి గట్టిగా. ఎలా బ్రతకూడదు? మనం నామకార్థ క్రైస్తవులుగా బ్రతకూడదు. మన క్రైస్తవ్యము ఇతరులకు ఒక మాదిరికరమైనటువంటి నడవడిక మనలో కనబడాలి. వచ్చామా వెళ్ళామా అంటే పిల్లలు వస్తున్నారు, ముసలోళ్ళు వస్తున్నారు, అందరూ వస్తున్నారు. ఎవరు రావట్లేదు, అందరూ వచ్చి వెళ్తున్నారు. కానీ నీ నుండి ఎవరైనా ఏదైనా నేర్చుకుంటున్నారా? నీ నుండి ఎవరికైనా ఒకటి నేర్పుతున్నావా? నిన్ను చూసి నేర్చుకునే స్వభావాలు, గుణాలు, లక్షణాలు మనలో ఏమైనా ఉన్నాయా? ఇంకా లేకుండా బ్రతుకుతున్నామా? ఇంకా ఇతరులు చెప్పించుకునేటటువంటి ఆలోచనలను బ్రతుకుతున్నామా? దైవ సేవకుడు చెప్పే ఆలోచనలో బ్రతుకుతున్నావా? ఇంకా విశ్వాసులు వారి ద్వారా చెప్పించుకునేటువంటి బ్రతకాలనే ఒక ఇష్టపెట్టుకుని వెళ్తున్నావా? ఒకసారి ఆలోచించండి.
రైట్ నేను చెప్పే మాటలు నిజమా కాదండి? నిజమా కాదా? నులివెచ్చని క్రైస్తవుని జీవితంలో కనిపించే కొన్ని లక్షణాలు ఉన్నాయండి. ఇప్పుడు మనలో ఉన్నటువంటి అనారోగ్యాలు, బలహీనతల్లో కొన్ని లక్షణాలు ఉంటాయి. సెంటెన్స్ జ్వరం వచ్చేటప్పుడు మనకు తెలుస్తుంది కదా. జ్వరం వచ్చేటప్పుడు కొన్ని లక్షణాలు కనబడతాయి. ఒక రోగం మనలో ఉన్నప్పుడు దానికి సంబంధించిన కొన్ని లక్షణాలు కనబడతాయి. అవి సెంటెన్స్ అంటారు కదా, సిమ్టమ్స్. అవి మనకి కనబడుతూ మనకు తెలుస్తుంది, అమ్మో జ్వరం వస్తుంది, జ్వరం రాకముందే ఆ లక్షణాలు మనలో కనబడతాయి. నామకార్థపు క్రైస్తవ్యములో ఉంటున్న వారి యొక్క లక్షణాలు కూడా కొన్ని కనబడతాయి. అవి ఇట్టే మనం కనిపెట్టచ్చు, ఇట్టే మనం గుర్తుపట్టచ్చు. ఏంటంటే కొన్ని మాటలు చెప్పేసి వాక్యంలోకి వెళ్దాం, ఎందుకంటే మనం నేర్చుకోవాలి కాబట్టి. కష్టాలు వస్తేనే దేవుడు జ్ఞాపకం వస్తారు. ఏమొస్తాడు? కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే దేవుడు జ్ఞాపకం వస్తాడు. చూడండి, అప్పుడు వారి యొక్క క్రైస్తవ్యాన్ని మనం ఇట్టే గుర్తుపట్టాలి. ఏంటో తెలుసా? నామకార్థపు క్రైస్తవ్యము. కష్టం వచ్చినప్పుడు భలే ప్రార్థన చేస్తావు, నష్టం జరుగుతున్నప్పుడు భలే ఉపవాసం ఉంటావు, ఇరుకులు వచ్చినప్పుడు నువ్వే చాటించుకొని దేవుని సన్నిధికి ఇట్టే కనబడుతుంటావు. ఎప్పుడండి చెప్పాలి? ఎప్పుడు కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, నువ్వు తట్టుకోలేని కొన్ని పరిస్థితులు వస్తాయి. అప్పుడు నీకు ఎవరు వస్తారో జ్ఞాపకం తెలుసా? దేవుడి జ్ఞాపకం వస్తాడు. వారిని ఏమందామంటే నామకార్థపు క్రైస్తవులని చెబుదాం. అదేంటండి, కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గరకు రావటం నామకార్థ క్రైస్తవం ఏంటి అని మీరు అడగచ్చు. ఉట్టప్పుడు రావే, రోజు రావే, రోజు మోకాలేవే, రోజు వచ్చి దేవుడికి చెప్పుకోవే. కానీ ఆ క్షణంలోనే దేవుడికి జ్ఞాపకం వస్తున్నాడంటే నువ్వు నులివెచ్చని జీవితంలో ఉన్నావు. ఏ జీవితంలో ఉన్నావు? నులివెచ్చని బ్రతుకులో ఉన్నావు. కష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు మాత్రమే దేవుడి జ్ఞాపకం వస్తాడు. ఆయన కార్యాలు జ్ఞాపకం వస్తాయి, ఆయన పనులు జ్ఞాపకం వస్తాయి. ఆయన సృష్టికర్తవని, గొప్ప దేవుడని, బలవంతుడని, శక్తిమంతుడని, ఆలోచనకర్త అని. అప్పుడు ఎన్ని అంటావో నీ నోటితో, ప్రభువా నువ్వు ఇట్టా, ప్రభువా నువ్వు అట్టా అని దేవుని పొగుడుతూ కన్నీళ్లు కారుస్తావు, గుండెలు బాదుకుంటావు, చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటావు. అప్పుడు ఎప్పుడు చెప్పండమ్మా? ఎప్పుడు? కష్టాలు వస్తేనే దేవుడు జ్ఞాపకం వస్తాడు. వారిని ఏమందాం? నులివెచ్చని క్రైస్తవులుగా మనము ఆలోచించాలి. అంతేకాదండి, దేవుని కొరకు అటువంటి వారు ఏమీ చేయరు. దేవుని కొరకు, దేవుని పని కొరకు, దేవుని పరిచర్య కొరకు, దేవుని మందిరం కొరకు, దేవుని సేవ కొరకు ఏమి చేయరు. కానీ దేవుడు ఏదో నాకు చెయ్యాలని ఆశిస్తారే, వారు కూడా నులివెచ్చని క్రైస్తవులే. అర్థమైందా మీకు? ఏమర్థమైంది? వారు ఏం చేయరు. ఏమంటే వారు దేవుని కొరకు ఏమి చేయరు, దేవుని పనిలో ఏది పట్టుకోరు, దేవుని విషయాల్లో ఏమి ఖర్చు అవ్వరు. కానీ దేవుడు ఏదో అద్భుతం చేయాలి, నాకు దేవుడు గొప్ప మేలు చేయాలి, ఆశ్చర్యాలు చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి అనుకునేటటువంటి ఆలోచన కలిగిన వారిని కూడా ఎవరో తెలుసా? వారు నులివెచ్చని క్రైస్తవులు. మీకు అర్థమవుతున్నాయా? అర్థమవుతుందా? నులివెచ్చని క్రైస్తవుల్లో ఉన్న లక్షణాలు ఇలా కనబడతాయి. జ్వరం వచ్చేటప్పుడు ఏ లక్షణం కనబడుతుందో, కడుపు నొప్పి వచ్చేటప్పుడు ఏ లక్షణం కనబడుతుందో, తలనొప్పి వచ్చేటప్పుడు ముందస్తుగా ఏ లక్షణాలు నీలో సిమ్టమ్స్ కనబడతాయో, అలాగా నులివెచ్చని జీవితంలో నామకార్థపు క్రైస్తవులో ఉన్న వారిని ఇట్టే మనం గుర్తుపట్టచ్చు. అర్థమైందండి నేను చెప్పేది? వారు దేవుని కొరకు ఏమి చేయరు, చిన్న పని కూడా చేయరు, చిన్న విషయంలో కూడా ఖర్చు అవ్వరు. కానీ దేవుడు ఏం చేయాలంటే వాళ్ళకి, బ్రదర్ ఏం చేయాలంటే దేవుడు చాలా చేయాలి, లక్షలు ఇవ్వాలి, కోట్లు ఇవ్వాలి. కానీ దేవుడి కొరకు నేను ఏమివ్వనబ్బా, దేవుడి కొరకు నేను ఏం చేయనబ్బా, దేవుని కొరకు ఇంత మాత్రం కూడా ఖర్చు పెట్టనబ్బా. కానీ దేవుడు చెప్పాలండి, దేవుడు ఆదివారం భక్తులుగా కనబడతారు, మిగతా 6 రోజులు లోకంలో కనబడతారు. వారు కూడా నులివెచ్చని క్రైస్తవులు. చెప్పండి, వారు కూడా ఏమంటే
నులివెచ్చని క్రైస్తవ. ఆదివారం భలే భక్తులు, భలే పాడతారు, భలే వాక్యం చదువుతారు, భలే భలే వస్తారు, భలే భలే దేవునికి సమర్పిస్తారు. కానీ 6 రోజులు ఎక్కడుంటారంట? లోకంలో. చెప్పండి, లోకంలో రిక్తులుగా బ్రతుకుతూ కోపంలో జీవిస్తూ ఉంటారు. ఎన్నో అలవాట్లు 6 రోజులు. కానీ ఆ ఒక్కరోజు దేవుని కొరకు భక్తుడిగా భక్తురాలిగా కనబడతారు. వారిని ఏమందాం చెప్పండి? చెప్పాలి, అందరూ తలెత్తి చెప్పాలా? ఏమందాం వారిని? నులివెచ్చని క్రైస్తవులు, నామకార్థపు భక్తులు. నేను ఇలా చెప్తున్నాను, కోపం లేదుగా, తెలుసుకోవటానికేగా. ఏమంటే తెలుసుకోవటానికేగా. అలాగే పరిశుద్ధతగా ఉండుట కంటే సంతోషంగా నేను ఉండాలని ఆలోచన చేసే వాళ్ళు కూడా వీరే. అర్థం కాలేదా? పరిశుద్ధత కంటే, బ్రదర్, పరిశుద్ధత కంటే నేను లోకంలో చాలా సంతోషంగా ఉండాలి, నేనే అసలు చాలా సంతోషంగా ఉండాలి, సంతోషం కోసం నేను ఏవైనా చేస్తాను, సంతోషం కోసం ఏవైనా వెతుకుతాను, సంతోషం కోసం ఎలాగైనా జీవిస్తాను, పరిశుద్ధత కోసం కాదు. ఏమంటే అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, పరిశుద్ధత కోసం కాదు. దేనికోసం? సంతోషంగా నేను ఉండాలంటే ఏదైనా చేస్తాను. వీరు కూడా నులివెచ్చని జీవితంలో ఉన్న క్రైస్తవులు. పరిశుద్ధత కోసం కాదంట. పరిశుద్ధంగా ఎలా బ్రతకాలి, నేను పరిశుద్ధంగా ఎలా జీవించాలి, పవిత్రంగా ఎలా జీవించాలి, నా దేవుని ఎలా సంతోషపరచాలి, దేవుడు నా గుణగుణాలను చూసి, నా పరిశుద్ధం చూసి ఆయన సంతోషపడాలి, నేను అలా జీవించాలనుకోరట. నేను ఎంత సంతోషంగా లోకంలో జీవించాలి, నా సంతోషం నాది, నా ఆనందం నాది, నా క్షేమం నాది, పరిశుద్ధతతో సంబంధం లేదు. వీరు కూడా ఎవరో తెలుసా అండి? ఏమంటే చెప్పరేంటి అంత కోపం చూస్తారు? లేనిపోయింది వాళ్ళు మీరేనా ఏంటి? ఏమంటే మీరా ఏంటి? లేకపోతే లేనప్పుడు మీరు స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని బిడ్డలోగా నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటూనే సాతానికి లోబడిపోతుంటారు. వాళ్ళకు నులివెచ్చని నేను సాతాను. ఏమంటే దేవుని బిడ్డను అంటే నేను ఎవరిని తెలుసా అంటే దేవుని బిడ్డనంటే బాబాయ్ గారా, ఏమా పెద్దమ్మా, నేను దేవుని బిడ్డనే. నేను ఎవరినే? దేవుని బిడ్డనని మనం చెప్పుకుంటూనే సాతాను గాడికి లోబడిపోతాం. అన్నిట్లో సాతాను గాడి ఏం చెబితే అది చేస్తూ వెళ్ళిపోతుంటాం. ఇలా నడవమంటే అలా నడుస్తాం, ఇది తాగమంటే అది తాగుతాం, ఇలా తిరగమంటే అలా తిరుగుతాం. పైగా బైబిల్ పట్టుకొని దేవుని సన్నిధికి పరిశుద్ధులుగా వస్తాం, భక్తులని పేరు చెప్పుకుంటాం. కానీ ఏ విషయంలో ఏ లక్షణాలు కనబడ్డ దేవుని బిడ్డగా? అర్థమవుతుందండి? పరిశుద్ధత కంటే సంతోషాన్ని వెతుక్కుంటావు. నువ్వు దేవుని బిడ్డనని చెప్పుకుంటూ సాతాను గాడికి లోబడిపోతుంటాం. చెప్పాలంటే గట్టిగా, మీరు కాస్త అసహనంతో ఉన్నా ఏంటి అనుకున్నా పర్లేదు, నేను చెప్తూనే ఉంటా ఈ మాటలు. ఇది మన మార్పు కోసం అంటే గట్టిగా చెబుదాం. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మాటికి పాపంలో పడిపోతూ ఉంటారు, అయినా కొంచెమైనా వారికి బాధ ఉండదు. పాపంలో పడిపోయిన బాధ ఉండదు, ఎలా పడితే అలా మాట్లాడుతున్న బాధ ఉండదు, ఎలా పడితే అలా నడుస్తున్న వారికి ఏ బాధ ఉండదు. కారణం ఏంటో తెలుసా? కొంచెమైన బాధ ఉండదు. ఎందుకో తెలుసా? వారు లోకంలో సంతోషంగా ఎలా బ్రతకాలి అదే వెతుక్కుంటారు తప్ప పరిశుద్ధంగా నేను బ్రతకాలనే మాట కూడా వారికి రాదు. వారెవరో తెలుసా? నామకార్థ క్రైస్తవులు, నులివెచ్చని జీవితంలో ఉన్న క్రైస్తవులు. నేను చెప్పిన మాటలన్నీ కరెక్టేనా కదా? మరి ఒకవేళ మనం పరీక్షించుకుందాం, అయ్యగారు చెప్పిన మాటల్లో నేను కూడా అలాగున్నానా? అయ్యగారు చెప్పిన మాటల్లో నా బ్రతుకులో కూడా అలాగే ఉందా అంటే ఒక్కసారి ఆలోచిద్దామండి. నాకు ఇది భలే అనిపించింది. ఏంటో తెలుసా? పరిశుద్ధత కంటే సంతోషాన్ని వెతుక్కుంటూ వెళ్తారు చూడండి, వాళ్ళు కూడా క్రైస్తవులేనట్ట. అమ్మ అక్క, వాళ్ళు కూడా క్రైస్తవులేనట్ట. మాటికి చీటికి మాటికి పాపంలో పడిపోతారు, కానీ వాళ్ళకి ఏ బాధ ఉండదు. అయ్యో బాబు, నేను ఇంత పాపం చేశాను, ఇలా నడవకూడదు, ఇలా త్రాగకూడదు, ఇలా తిరగకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా ఉండకూడదు, ఈ చోట్లో ఉండకూడదు, ఆ చోట్లో ఉండకూడదు అనేది వారికి ఏమాత్రం ఉండదటండి బాధ. నా ప్రభు చూస్తున్నాడు, ఆయన ఎంతో బాధ పెట్టుకుంటాడు, ఆయన ఎంతో దుఃఖపడతాడు, ఆయన ఎంతో కన్నీరు గారుస్తాడు. ఇంత బ్రతుకునిస్తున్నాడే, అమ్మ ఇంత బ్రతికిచ్చాడే, అడక్కపోయిన జీవితం మార్చాడే, అడక్కపోయిన దశను మార్చాడే, అడక్కపోయిన దిశను మారుస్తున్నాడే, ఇంకా మార్చాలని చూస్తున్నాడే. మరి ఆయన నేను దుఃఖపరచడం సమమేనా? అంత ఆశీర్వాదం ఇచ్చే దేవునిని గాయపరచడం సమమా?
నువ్వు అడక్కపోయినా చేతులు ఎత్తాడు దీవించడానికి. నువ్వు అడక్కపోయినా చేర్చాడు డోర్ డెలివరీ నీ ఇంట్లోకి. అయినా ఆయన ఎంత దుఃఖపరుస్తున్నావో, ఎంత ఆయాసపరుస్తున్నావో నీకోసం ఆయన ముఖమంతా మార్చుకొని నీ ప్రవర్తన చూస్తున్నప్పుడు, నువ్వు అలా మాట్లాడుతున్నప్పుడు, నువ్వు అలా నడుస్తున్నప్పుడు, అలా తీరు కలిగి ఉన్నప్పుడు ఆయన ఎంతో దుఃఖపడుతున్నాడు. అయినా అయ్యా ఎంతో దుఃఖపడుతున్నాడు అయినా. ఎందుకంటే నువ్వు నులివెచ్చని జీవితంలో ఉన్నావు. నువ్వు నులివెచ్చగా ఉండకూడదనేక ఆశీర్వదిస్తున్నాడు. నీ కంట కన్నీరు చూడకూడదనేక చేతులెత్తాడు. అవునా కదా? నీ కంట కన్నీరు చూడకూడదు కదా అనే కదా చేతులెత్తి ఎవరికి లేని ఆశీర్వాదం నీ ఇంట ఉంచాడో, అద్భుత కార్యము చేస్తున్నాడు. మరి నులివెచ్చని ఆ బ్రతుకు, నులివెచ్చని క్రైస్తవం ఎందుకు మనకే? ఆత్మీయమైన దేవుని బిడ్డలారా, మన బ్రతుకులు ఎలా ఉండాలో తెలుసా? సరిచేయబడుతూ పరిశుద్ధతగా జీవిస్తూ దేవుని బిడ్డలుగా ఉండి సాతాను కాడికి దూరంగా బ్రతకాలి. ఈ లోకంలో పరిశుద్ధతను కోల్పోయే సంతోషం మనకెందుకంటే, పవిత్రతను కోల్పోయే ఆనందం మనకెందుకంటే? am I right? దేవుడు అమ్మా ఏంటమ్మా మీరు ఇక్కడ కొద్దిగా మీటింగ్ జరుగుతుంది, ఇది ఆపమంటారా? కొద్దిగా మీటింగ్ అయ్యేదాకా అవసరం లేదంటారా? దేవుడికి స్తోత్రం చెప్పండి, కొద్దిగా గట్టిగా చెప్దామా హల్లెలూయా. పరిశుద్ధతను కోల్పోయే ఆనందం మనకెందుకండి బ్రదరా? సంతోషాన్ని, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఏమంటే లోకంలో వాటి కొరకు మన పరిశుద్ధతను మనం కోల్పోయే స్థితిగా మన బ్రతుకులో చెప్పండి ఉండకూడదు. పరిశుద్ధతకు అడ్డంకు వచ్చిన, ఆటంకం వచ్చిన ఏ సంతోషమైనా నేను విడిచిపెడతానయ్యా, విడిచిపెట్టేస్తానంతే. నా దేవుని కొరకు నేను ఖర్చు అవుతానంతే. దేవుని కొరకు ఇంత పని కూడా ఇప్పటి వరకు నేను చేయలేదు. దేవుని కొరకు ఇంత కార్యం కూడా చేయలేదు. దేవుని కొరకు ఈ పనిలో నేను ఏ విషయంలో ఖర్చు అవ్వలేదు. ఇక మీదట చూడు నేను దేవుని కొరకు ఎలా ఖర్చు అవుతానో. నువ్వు ఖర్చు అవుతూ దేవుని కొరకు పని చేస్తూ నువ్వు ఉన్నావో గనక ఆయన ఎలాగ ఖర్చు అవుతాడో తెలుసా నీకోసం? ఏమంటే దేవుని పనిలో ఏమాత్రము ఇంత పని చేయటానికి కూడా ముందుకు రావు, కానీ దేవుడు ఎన్నో చేసి పెట్టాలి నీకు. ఆరోగ్యంగా తీసుకొచ్చి నీ నెత్తినేయాలి, డబ్బు మూట తీసుకొచ్చి నీ ఇంట్లో పడేయాలి, కానీ ఇంత పని కూడా చేయను దేవుని పనిలో, పరిచర్యలో, దేవుని యొక్క వాడబడే విషయంలో. ఏమంటే నిజమా కదా ఈ మాటలో? ఇంత పని కూడా చెయ్యు, ఇంత చిన్న విషయం కూడా దేవుని కొరకు నేను చేశానని చెప్పు. కానీ దేవుడు స్తోత్రం ప్రభువా, ఈ 1,00,000 రూపాయలు అప్పు తీర్చయ్యా, ఇది నేను కొనుక్కోవాలయ్యా, ఇది నేను కట్టుకోవాలయ్యా అంటావు. స్తోత్రం చెప్పండి. ఆయన చూస్తాడు, నవ్వుకుంటాడు ఆయన. అమ్మా అయ్యా, ఇంత మాత్రం కూడా నీ ముందు ఒక పని పెట్టానుగా, ఒక పని పెట్టాను, ఆ పని నువ్వు చేస్తావులని నీకు ఇచ్చి ఆ పని నీకు ముందు పెట్టా, దాన్ని కూడా చేయటానికి నువ్వు పిసినార్తనం చేస్తున్నావే, మరి నేను కూడా పిసినారని అయిపోతాను, నేను కూడా పిసినారని అయిపోతాను నీ ఎదుట అని. దేవుడు పిసినారైతే మన బ్రతుకులు ఏమవ్వాలా? చెప్పాలండి, నిజమే కదా? ఆయన పిసినారిగా ఇక నేర్చుకోవాలనుకుంటే నిన్ను చూసి, నీ గుణం చూసి, నీ లక్షణాలు చూసి, నీలో ఉన్నటువంటి ఆ స్వభావం చూసి ఆయన కూడా నీలాగా మారాలనుకొని కాస్త పిసినారిగా ఉన్నాడు అనుకోండి, మన అప్పు ఎవరు కడతారు? మన కుటుంబంలో ఈ పనులన్నీ ఎవరు చేస్తారు? కానీ దేవుడు ఎన్నో చేయాలండి. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, బలంగా చేయండి, ప్రార్థన చేయండి అంటావు. ఈ మేలు చేయాలి దేవుడు, ఈ కార్యం చేయాలి దేవుడు, ఈ గొప్ప చేయాలి దేవుడు అంటావు. కానీ దేవుని పని తీసుకొచ్చి నీ ముందు ఒక్క పని పెడితే ఆ పనికి ఇంత మాత్రం కూడా ఖర్చు అవ్వం. మనం ఇంత మాత్రం చేయటానికి కూడా పూనుకోం. నేనున్నానండి, ఆ పని నా మీద ఏంటి, నేను చూసుకుంటాను, అది ఎంత ఖర్చు అయినా పర్లేదు, ఎంత పని అయినా పర్లేదు, ఎంతటిదైనా నేను చేసుకుంటానంటే నా దేవుని పని కాకపోతే ఇంకెవరి పని అండి నేను చేసేదే? ఆయన ఎంతో ఇస్తున్నాడు, జీవం ఇచ్చాడు, ఆయువునిచ్చాడు, ఊపిరినిచ్చాడు, నా బిడ్డలు మార్చాడు, నా కుటుంబంలో ఇంత తీసుకొచ్చి పెడుతున్నాడు. ఇంత పని చేయలేనా దేవుని కోసం, నేను ఇంత ఖర్చు అవ్వలేనా అనే ఆలోచనలే లేకుండా మనం జీవిస్తున్నాము అంటే నులివెచ్చని క్రైస్తవం కాదంటారా? ఇది ఏమంటే చెప్పరండి, నులివెచ్చని జీవితం కాదంటారా? నులివెచ్చని జీవితం కాదు. పరిశుద్ధత కాకుండా ఎన్ని సంతోషాలు వచ్చినా, పరిశుద్ధతకు ఆటంకాలు చూపించేటటువంటి ఆనందాలు మన ఎదుటికి కనబడినా వాటి నుండి మనం వేరవుదాం. పరిశుద్ధత కావాలి మనకి. దేవుని బిడ్డలుగా మనం పిలువబడాలి. ఇతరులకు మాదిరికరమైన జీవితాన్ని జీవించాలి. అందరూ మెచ్చుకునే స్వభావము. నువ్వు లేకపోతే మందిరంలో విలవిలలాడాలా సంఘం,
నీ పని లేకపోతే, నీ పరిచర్య లేకపోతే, నువ్వు కనబడకపోతే సంఘము ఎలా ఉండాలో తెలుసా అండి? ఒక కుడి భుజం లేనట్లుగా ప్రవర్తించాలా. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంత పని పూనుకోవాలా మనం. హల్లెలూయా. అలాంటి వారిగా నువ్వు ఉండాలి, నేను ఉండాలి. నాకు ఇది భలే కష్టం అనిపించింది. ఏంటో తెలుసా? దేవుని బిడ్డలను చెప్పుకుంటూనే సైతాను కాడికి లోబడుతున్నావే, ఎంత అవివేకమైన బుద్ధి అండి మనదే. దాన్ని ఏమంటారు తెలుసా? వెన్నుపోటు అంటారు దాన్ని. లోకం ఏమంటుంది చెప్పాలండి? లోకం ఏమని చెప్తుంది? వెన్నుపోటు అంటారు దాన్ని. ఏమంటారు? ప్రభు నీ పెట్టినే అంటావు, బయటికి వెళ్తావు, వాడితో సహవాసం చేస్తావు. ఎవరితో? సైతాన్ని కడతావు. చెప్పురా, నువ్వు ఏం చేయాలి ఇప్పుడు ఈరోజు ఈ పూట? పొద్దున్నే చిన్న ప్రార్థన చేసుకున్నాను, కానీ ఈ పూట నేను ఎలా నడవాలి చెప్పు, ఎక్కడికి వెళ్ళాలి చెప్పు, ఏం చేయాలి చెప్పు, ఏ విధంగా ప్రవర్తించాలి చెప్పు, ఏ విధంగా మాట్లాడాలి చెప్పు, ఏ కోపం తెచ్చుకోవాలి, ఎవరిని నేను ఆర్చాలి, ఎవరిని నేను బలహీనపరచాలి, ఎవరిని ఏడిపించాలి, ఈరోజు ఎవరికి నేను ఆటంకం అవ్వాలి, ఎవరికి నేను గాయం అవ్వాలి అనుకుని మళ్ళీ వాడిని నువ్వు గెలుగుతుంటావు, వాడిని కదిలిస్తుంటావు, వాడికి లోబడిపోతుంటావు. రైట్? అవునా కదండి? మనం ఏమని చెప్పుకుంటామో తెలుసా? నేను దేవుని పెట్టినా అంటే, దేవుని పెట్టినా అంటావు, వెన్నుపోటు పడుతున్నావు దేవునికి. దేవునే మార్చేస్తున్నావు. కానీ నువ్వు చేసే ప్రవర్తన వల్ల దేవుడు ఏమార్చబడ్డాడో. మోసపోయేది ఎవరో తెలుసా? మనం ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? అది మన కన్ను మూసిన తదనంతరం తెలుస్తుంది. నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తదనంతరం తర్వాత తెలుస్తుంది. నువ్వు చనిపోయిన తర్వాత అప్పుడు తెలుస్తుందండి. అప్పుడు తెలుస్తుంది. నువ్వు ఎక్కడ కనబడతావో అప్పుడు తెలుస్తుంది. పరలోకంలో కనబడతావా? నిత్యం కాలుతూ బగబగ మంటలున్న నరకంలో కనబడతావా? ఒకసారి ఆలోచించు. నులివెచ్చని క్రైస్తవ్యం ఈరోజు నేను తీసివేస్తానండి. వారి స్తోత్రం చెప్పండి. దేవుని కోసం ఎంత పని అయినా, ఎంత ఖర్చు అయినా, నా తాకత్తుకు తగిన విధముగా, అయ్యా నాకున్నటువంటి బలమునకు తగిన విధముగా, నాకున్నంత తగినంతగా నేను ఆ పని చేస్తూ ముందుకు వెళ్తానండి. గట్టిగా స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఇక సైతాను గాడికి నేను లోబడి జీవించను, వాడికి నేను తొత్తుగా బ్రతకను అని ఈరోజు మనం ఒక మంచి ఆలోచన, డిసిజన్ కనుక తీసుకుంటే నువ్వు నులివెచ్చని జీవితం నుంచి బయటకు వచ్చేస్తావు, పరిశుద్ధత జీవితంలోకి వస్తావు, నిజ క్రైస్తవుడిగా బ్రతుకుతావు, ఇతరులకు ఒక మాదిరికరంగా బ్రతుకుతావు, మాదిరికరంగా కనబడుతూ ఉంటావు. నువ్వు నీ నడతను ఆలోచిస్తారు, నీలాగా ప్రవర్తించాలనుకుంటారు, నీలాగా జీవించాలనుకుంటారు, నీలాగానే నడవాలనుకుంటారు, నీలాగా ఆలోచించాలనుకుంటారు, నీలాగా మందిరముకి రావాలని ఒక రోల్ మోడల్ నీవైపోతావు అందరికీ. దేవుడికి స్తోత్రం. గట్టిగా చెబుతా హల్లెలూయా. నువ్వు వస్తూ ఉంటే, నడుస్తూ ఉంటే, ఆలోచిస్తూ ఉంటే, నువ్వు ఎక్కడ ఉన్నా నీలాగా ప్రతిస్పందించాలని ఒక రోల్ మోడల్ పెట్టుకుంటారు నిన్ను. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఇతరులకు రోల్ మోడల్ అవ్వాలి. ఏమవ్వాలి? రోల్ మోడల్ అంటే ఇతరులకు ఒక మాదిరికరంగా మార్చబడాలి. మనం ఇతరులకు ఒక మాదిరి. నీకు తెలియదు క్రైస్తవ్యము, నువ్వు ఎలా ఉండాలో తెలియదు, కానీ ఒకరిని బట్టి నువ్వు నేర్చుకోవాలి. ఆ వ్యక్తులు మనం సంఘము నుండి లేపబడుదురుగాక, లేపబడ్డారు, ఇంకా లేపబడుదురుగాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్దామా? గట్టిగా చెప్దామా? హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో అనేకులు ఒక మాదిరికరమైన, ఇతరులకు మాదిరికరమైన బ్రతుకులు బ్రతికిన వారు ఉన్నారు. భక్తులు ఉన్నారు, రాజులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, దైవజనులు ఉన్నారు. ఇతరులకు ఒక మాదిరికరమైన బ్రతుకు బతికారు. ఈరోజు ఆ మాదిరికరమైన బ్రతుకు ఏంటో ఒకసారి మనం కొన్ని విషయాలు కొంతమంది భక్తులను బట్టి నేర్చుకుందామని ఆశ ఉందా? ఆశ ఉందా అంటే గట్టిగా స్తోత్రం చెప్పి బిడ్డ. నాకు ఆశ ఉందండి. నన్ను చూసి చాలా మంది నేర్చుకోవాలి, నన్ను చూసి చాలా మంది అలా నడవాలి, నన్ను చూసి ఒక రోల్ మోడల్గా మార్చబడాలి ప్రతి ఒక్కరు. స్తోత్ర అని ఈరోజు మనం ఆ బ్రతుకుదుముగాక. కీర్తనల గ్రంథం 63వ అధ్యాయము 3వ వాక్యం. బైబిల్ ఉన్న వారందరూ కూడా ఒకసారి తీయండి, చదువుదాం. నీ కృప జీవము కంటే ఉత్తమము. 63:6 అమ్మ, కీర్తనలు 63:6. కాగా నా జీవిత కాలమంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించేదను. గట్టిగా స్తోత్రం చెబుతాం, గట్టిగా చెబుతాం. హల్లెలూయా.
నా జీవిత కాలమంతా. ఇక్కడ భక్తుడు అంటాడు దావీదు గారు, నా జీవిత కాలమంతా నేను ఇలా బ్రతకాలని నేను నా ముందు ఇలా ఒక గురి పెట్టుకున్నాను. నీ ముందు నేను ఇలా బ్రతకాలని ఒక ఉద్దేశం కలిగి ఉన్నాను అయ్యా. ఎప్పటిదాకా? కాస్త నా అప్పులు తీరేదాకా, నాలో ఉన్న రోగం పోయేదాకా, నా బాధలు పోయేదాకా, నా నష్టం పోయేదాకా, కష్టం తీరేదాకా. ఏమంటే నేను ఇలా జీవిస్తాలే అని నువ్వు అనుకుంటున్నావా? లేదయ్యా, బ్రతుకుటైతే క్రీస్తే, చావైతే నేను అలా నా ముందు పెట్టుకొని భక్తులను జీవిస్తానయ్యా నా జీవిత కాలమంతా. కొంత కాదు బ్రదర్, ఇంత కాదు, అంత కాదు. నీ ఉద్దేశాల్లో అవి జరిగేంత వరకు కాదు. ఎప్పటి వరకు తెలుసా? జీవిత కాలమంతా నా ప్రభుతో నడుస్తాను. నేను ఎవరితో నడుస్తాను? నా ప్రభుతో నడుస్తాను. ఎప్పటిదాకా? నా జీవిత కాలమంతా. చాలా మందిని గమనిస్తే సమాజంలో, లోకంలో, సొసైటీలో వారి బాధలు పోయేదాకా ప్రభుతో గడిపి, ప్రభు సన్నిధిలో నిలబడి, దైవ సన్నిధికి వచ్చి, అప్పులు తీరిన తర్వాత, బాధలు పోయిన తర్వాత, కష్టాలు పోయిన తర్వాత వెనుకంజి వేసి వెళ్ళిపోతున్న వారు చాలా మంది ఉన్నారు. లేరా? చాలా మంది ఉన్నారండి. ఇంకా కొంతమంది ఎలాంటి వారంటే బాధలు పోకుండా, కష్టం తీరకుండా, ఇబ్బందులు పోకుండా, అప్పులు తీరకుండా ఉంటే వాళ్ళు కూడా వెనకండు వేసిన క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి, ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు కూడా చాలా మంది ఉన్నారు. లేరంటారా? అమ్మ తల్లి చూడండి ఒకసారి, లేరంటారా? కానీ అటువంటి ఆ స్వభావం మనలో ఉండకూడదు. అమ్మ తల్లి, అటువంటి స్వభావము మనలో ఉండకూడదు. మన స్వభావం ఎలా ఉండాలి తెలుసా? నా జీవిత కాలమంతా నేను యెహోవాని స్తుతిస్తూ బ్రతుకుతాను. గట్టిగా చెప్పండి, ఎలా బ్రతుకుతాను? స్తుతిస్తూ బ్రతుకుతాను అంటాడు. చదువమ్మా. కాగా అది చూడండి, ఎలాగ స్తుతిస్తాడంట? స్తుతిస్తూ బ్రతుకుతాడంట. స్తోత్రిస్తూ బ్రతుకుతాడట. దేవుణ్ణి సన్నుతిస్తూ బ్రతుకుతాడట. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన నామమును స్తుతించుము. ఎంత గొప్ప డిసిజనే కదా, ఎంత గొప్ప ఆలోచన కదండి. మనకు మాదిరికరం కదండి. అమ్మా, మనకు మాదిరేనా ఈ మాట? ఎంతకాలం అంట? జీవితకాలం. నేను మట్టికి మట్టి అయిపోయేంత వరకు యేసయ్యను విడిచిపెట్టి నేను బ్రతకను. ఆయన స్తుతించకుండా బ్రతకను. ఆయన సన్నిధి కనబడకుండా బ్రతకను. ఆయన గడప దగ్గర నేను కాచుకొని ఉంటాను. బలిపీఠము యుద్ధ ఉన్న ఒంటరి పిచ్చుకోవలే నేను బ్రతుకుతాను. బలిపీఠమును అంటి పెట్టుకొని బ్రతుకుతూ మండుతాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. నీ హృదయంలో ఈ ఆలోచన కలుగును గాక. నా హృదయములో ఆశ ఒక్కటే, యేసయ్యా మండుచున్న పొదవలేనే మండాలని. ఆశ కలిగి ఉండాలంట. ఆరాధిస్తున్నాను యేసయ్యా, ఆరాధిస్తున్నాను. ఆరాధిస్తున్నాను యేసయ్యా, ఆరాధిస్తున్నాను యేసయ్యా. నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారని, నిన్ను పోలిన పరిశుద్ధుడు ఎవరు లేరని. నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారని, నిన్ను పోలిన పరిశుద్ధుడు ఎవరు లేరని. గ్లోరీ. ఆరాధిస్తున్నాను యేసయ్యా. ఆమేన్, ఆమేన్. స్తోత్రం. అందరూ చెబుదామా? ఆరాధిస్తున్నాను యేసయ్యా, ఆరాధిస్తున్నాను యేసయ్యా. నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారని, నిన్ను పోలిన పరిశుద్ధులు ఎవరు లేరని. అందుకే యేసయ్యా, నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారని, నిన్ను పోలిన పరిశుద్ధుడు ఎవరు లేరని. ఆరాధిస్తున్నాను యేసయ్యా, ఆరాధిస్తున్నాను యేసయ్యా. హల్లెలూయా. గట్టిగా చెబుదామా? ఈరోజు మనకు రోల్ మోడల్
దావీదు భక్తుడు, ఆయన ఒక మాదిరి మనకు మాదిరి. ఏంటి ఆ మాదిరి అంటే, మాట అన్నంతలోనే మాదిరి అయిపోతాడా? నా జీవిత కాలం అంతా యెహోవాను స్తుతిస్తూ బ్రతుకుతాను అన్నంత మాత్రాన మనం మాదిరికరంగా పెట్టుకోగలుగుతామా పాస్టర్ గారు? నేను కూడా అంటున్నాను, నా జీవిత కాలం అంతా దేవుని స్తుతిస్తాను అన్నంత మాత్రాన నేను నీకు మాదిరి అయిపోతానా? నేను మాదిరి అయిపోతానా? ఇప్పుడు మీరేమంటారు? ఏమ్మా నువ్వు ఎలా బ్రతకాలనుకుంటున్నావు అంటే ఏం చెప్తావు చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పండి. అందరూ చెప్పాలి. నా జీవిత కాలం అంతా యెహోవాను స్తుతిస్తూ బ్రతుకుతాను. మాట అన్నారు, మీరు రోల్ మోడల్ అయిపోతారా? మాదిరికరమైనటువంటి మిమ్మల్ని మాదిరికరం తీసుకోవచ్చా? ఎలా తీసుకుంటాం? గ్యారంటీ ఏంటి? ఏమంటే గ్యారంటీ ఏంటి? మధ్యలో నువ్వు జారిపోతావేమో, మధ్యలో దేవుని విడిచిపెడతావేమో, కష్టం వస్తే విడిచిపెడతావేమో, బాధ వస్తే విడిచిపెడతావేమో, సంతోషం ఎక్కువైతే కూడా పొందుకొని విడిచిపెడతావేమో, ఎవరికి తెలుసు? కానీ దావీదు భక్తుడి జీవిత వృత్తాంతం చూస్తే అరణ్యమునకు తరమబడుతున్న దేవుని స్తుతిస్తున్నాడు. శత్రు మూకలు చుట్టూ మూగి ఉన్ని తరుముతున్నా దేవుని స్తుతిస్తున్నాడు. గట్టిగా చెప్పండి, గట్టిగా. అడవులు పాలైపోయాడు, లోయల పాలైపోయాడు, కొండలు గుట్టల పాలైపోయాడు, సొంత వారిని విడిచి దూరంగా బ్రతుకుతున్నాడు, అందరికి దూరం అయిపోయాడు. ఏమంటే ఒకప్పుడు అందరితో ఉన్నాడు, అందరి మధ్యలో ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, ఏదో పని చేస్తూ బ్రతికాడు, అందరూ సంతోషపడేట్లుగా బ్రతికాడు, అందరి మధ్యలో బ్రతికాడు. కానీ ఈరోజు అందరికి దూరం అయిపోయాడు. ఇంటి వారికి దూరం అయ్యాడు, అన్నదమ్ములకు దూరం అయ్యాడు, ఏమంటే రాజ్యానికి దూరం అయ్యాడు, దేవుడిచ్చిన ప్రాంతానికి దూరం అయ్యాడు, అభిషేకానికి దూరం అయ్యాడు, సింహాసనానికి దూరం అయ్యాడు. ఎక్కడ ఉన్నాడు అంటే అడవుల గుండా పరిగెడుతా ఉన్నాడు. ఎక్కడున్నాడు చెప్పండి? అడవులలో పరుగో పరుగు వెనక తరుముతున్న శత్రు సైన్యమైన సౌలు సైన్యం. ఎక్కడ కనబడితే దావీదు అక్కడ మీరు ఖండించండి, ఎక్కడ కనబడిన దావీదుని వదలకండి. ఈ శాసనం, ఈ లేఖనాలు పట్టుకొని తరుముతున్నారు శత్రుమూకలు, విరోధులు తరుముతున్నారు. పరుగు అడవుల గుండా, లోయల గుండా, గుట్టల గుండా. నేను అంటాను, అయ్యా యేసుక్రీస్తు ప్రభువా, దేవాది దేవా, నీకు స్తోత్రాలయ్యా. నేను అడిగానా? ఏదో కొన్ని నా తండ్రి ఇచ్చిన గొర్రెలు కాచుకుంటూ బ్రతికా, ఏదో నా కుటుంబంలో అలా ఇలా బ్రతికా, కానీ ఎవరికి దూరం కాకుండా బ్రతికా. కానీ నన్ను పిలిచి, గొర్రెల కాపరిని పిలిచి, ఒక ప్రవక్తను నా దగ్గరికి పంపించి, తైలాభిషేకముతో నన్ను అభిషేకించి, నిన్ను రాజుగా నా ఇశ్రాయేలు ప్రజల పైన చేస్తున్నానని అభిషేకించి, ఈరోజు ఏంటయ్యా ఆ అభిషేకానికి గుర్తింపు లేదు, ఆ రాజరికానికి గుర్తింపు లేదు, ఆ సింహాసనానికి గుర్తింపు లేదు. ఏ న్యాయం నా బ్రతుకులో జరగలేదయ్యా. అప్పుడు అడవిలో గొర్రెలు కాచుకునేటప్పుడు బ్రతుకు బాగుంది కదయ్యా. ఎవరు నాకు శత్రువులు లేరయ్యా, అప్పుడు ఎవరు నాకు విరోధులు లేరయ్యా. అప్పుడు రాజు కూడా ఏదో రాజరికంలో ఉన్నటువంటి సౌలు ఆ హయాములో బ్రతుకుతున్నా అట్ట ఇట. కానీ ఈరోజు ఆ రాజే నాకు శత్రువు అయిపోయాడు, ఆ రాజుకే నేను శత్రువుని అయిపోయాను. అదేంటయ్యా నా బ్రతుకు? ఇంక ఈ క్రైస్తవులో ఏముంటాను, ఈ ఆత్మీయతలో ఏమంటే ఇంక నేను ఎలా నడవగలుగుతాను? వద్దులే ప్రభువా, నీతో నడిచిన గాంచే ఈ శ్రమలు, నీ నమ్ముకున్న గాంచే ఈ కష్టాలు, బైబిల్ పట్టుకున్న గాంచే ఈ ఇబ్బందులు, నీ సన్నిధికి, నీ మందిరానికి వచ్చిన గాంచే నాకు ఈ బాధలన్నీ వచ్చి తరుముతున్నాయి. అవునా కాదండి? అవునా కదా? మరి గొర్రెల కాపురిగా ఉన్నప్పుడు ఈ కష్టాలు వచ్చాయా, ఈ బాధలు వచ్చాయా? శత్రువులు ఎవరైనా మారారా? విరోధులుగా ఎవరైనా మారారా? ఏదో తన బ్రతుకు ఏదో బ్రతుకుతున్నాడు, గుర్తింపు లేకపోయినా ఎలా అలా బ్రతుకుతున్నాడు కదా. కానీ ఇప్పుడు ఏమైందంట? శత్రువులు ఎక్కువైపోయారట, విరోధులు ఎక్కువైపోయారట, తన బాధ పెట్టే గుంపు ఎక్కువైపోయిందంట, ఇబ్బందుల పాలైపోతున్నాడట, అడవుల గుండా పరుగులు తీస్తున్నాడండి, ఎడారుల గుండా పరుగులు తీస్తున్నాడు, గుట్టలు లోయల గుండా పరుగులు తీస్తున్నాడు. అయినా కూడా తను అంటున్న మాట ఏంటో తెలుసా? నా జీవిత కాలమంతా, నా బ్రతుకున్నంతసేపు నా యెహోవాను స్తుతిస్తూ బ్రతుకుతాను. కొండలలో
లోయలలో అడవులలో ఎడారులలో కలిసి పాడదామా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా పాడాలంటే స్వరమెత్తి ప్రతి ఒక్కరు యేసయ్యా యేసయ్యా నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజు. అందరూ చెబుదామా, అందరము నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజు అయ్యా. యేసయ్యా 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 పాడాలందరూ యేసయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించిన, అన్యులే నన్ను ఆత్మీయులే నన్ను అవమానించిన, అన్యులే నన్ను అపహసించిన, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. ఓ అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. యేసయ్యా యేసయ్యా పాడాలి ప్రతి ఒక్కరు. హల్లెలూయా. యేసయ్యా నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నాకు కావాలి యేసయ్యా. నా జీవితాంతము జీవిత కాలము నిన్ను వదల యేసయ్యా. నా అండ నీవై ఉన్నావు యేసయ్యా, నా తోడు నీవై ఉన్నావు అయ్యా. అవమానాలు వచ్చిన, అపనిందలు వచ్చిన, గేలి చేసిన, రోదనకు కారకులైన నిన్ను విడువను యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజు అయ్యా. యేసయ్యా వంచన వంచన ఒరిగిన భారాన, పొసగక విసిగిన విసిరే కెరటాల, వంచన వంచన ఒరిగిన భారాన, పొసగక విసిగిన విసిరే కెరటాన, కాలాల కడ తెచ్చినావా, నీ వలలో నన్ను చేర్చినావా యేసయ్యా. వలలో కలల కడ తెచ్చినావా, నీ వలలో నన్ను చేర్చినావా. యేసయ్యా 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 పాడాలి ప్రతి ఒక్కరు. ఆమేన్ ఆమేన్. నిన్నే నిన్నే అందరూ కలిసి చప్పట్లతో నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజు అయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. గట్టిగా చెబుదామా హల్లెలూయా. ఎన్ని భారాలు వచ్చినా, వంచెన వంతెన ఒరిగిన నా భార నా జీవితంలో పొసకగా ఉన్న ఆ సమయంలో, కలలా కడ తీర్చబడుతున్న బ్రతుకుల నా జీవితం ఉన్న నీ వలలో వేసుకొని నన్ను నింపుతావా ప్రభువా, నన్ను మోస్తావా యేసయ్యా. అందుకే ప్రభువా నా జీవితాంతము, నా జీవిత కాలమంతా నిన్నే స్తుతిస్తూ మట్టి అయిపోతానయ్యా. గట్టిగా చెప్పు, నిన్నే స్తుతిస్తూ. గట్టిగా చెబుదాం, నిన్నే స్తుతిస్తూ. నా వేదనలో, నా శోధనలో, లోకుల సాయం వ్యర్థమని తలచి. ఇది నిజమండి. నిన్ను నడిపించాలన్నా,
నీ బ్రతుకు మార్చాలన్నా, నీ పక్షమున నిలబడాలి అన్నా, నీతో నడిపించాలన్నా ఎవరో తెలుసా మనకి? గట్టిగా చెప్దామా? నా వేదనలో, నా శోధనలో లోకుల సాయం వ్యర్థమని తలచి, నీ కోసమే, నీ కృప కోసమే, నీ కోసమే, నీ కృప కోసమే నీ సముఖములో నిలిచానయ్యా నా యేసయ్యా. నీ నింపయ్యా, నింపు, నీ ఆత్మతో నింపయ్యా. నీ సన్నిధిలో నిలిచానయ్యా నా యేసయ్యా. నీ ఆత్మతో నింపుమయ్యా, నీ సముఖములో నిలిచానయ్యా నా యేసయ్యా. ఏమి చేసినా పర్వాలేదు, నన్ను ఎన్ని విధాలుగా నలిపివేసినా, గురి చేసినా, నన్ను నువ్వు ఏడిపించినా, యేసయ్యా నీ సముఖములో నిలిచానయ్యా. నేను ఎక్కడ లేనయ్యా, ఎవరో దగ్గర అందం చూసుకొని వెళ్ళలేదు, కొండలాంటి మనుషుల పక్షాన్ని నిలబడలేదు, నీ సన్నిధిలోనే ఉన్నానయ్యా, నీ సముఖములో నిలిచానయ్యా. పాడాలా స్వరమెత్తి, నీ సన్నిధిలో నిలిచానయ్యా నా యేసయ్యా. నీ ఆత్మతో నింపుమయ్యా, స్తుతి సింహాసనాసీనుడా, నా ఆరాధనకు పాత్రుడా నీవేగా నా దైవము. పాడాలందరూ, నీవేగా యుగ యుగాలునే పాడేదా, నీవేగా నా దైవము. యుగ యుగాలునే పాడేదా, యుగ యుగాలునే పాడేదా. హల్లెలూయా. గట్టిగా చెబుదామా? నీ సన్నిధిలోనే ఉండనయ్యా. కష్టం వచ్చిందని, బాధలు వచ్చాయని, ఇరుకులో పడిపోయానని, ఇక్కట్లో ఉండానని ఎవరిని ఆశ్రయించట్లేదు యేసయ్య. నేను ఏ మనిషి యొద్దకు వెళ్ళట్లేదు, ఏ అధికారి దగ్గరికి వెళ్ళట్లేదు, నా అనుకున్న వారి దగ్గరికి వెళ్ళట్లేదు. యేసయ్యా నీ సముఖములోనే నా బ్రతుకుందనుకుంటున్నాను. ఆర్చినా తీర్చినా నీవు మాత్రమే. ఈ బ్రతుకు నీకు అంకితం, నా జీవితం నీకు అంకితం. చెప్పాలి గట్టిగా, గట్టిగా చెప్తాను. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. పాడాలా అందరూ, అందరూ చప్పట్లు కొడుతూ ఆమేన్. నీ సన్నిధానములో ఆరాధించుకునే విలువైన అవకాశం, నీ సన్నిధానములో ఓ ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, పాదాల నుండి ఓ స్వరమెత్తి, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, పాదాల నుండి నీకించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా కొట్టాలి చప్పట్లతో ఉంచి ఉమ్మగా.
నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేసానయ్యా, నీ మనసారా ఆరాధిస్తూ, నీ మనసారా ఆరాధిస్తూ. ఓ హల్లెలూయా, గట్టిగా చెప్దామా హల్లెలూయా. నా జీవిత కాలమంతా వచ్చాయండి బాధలు, కష్టాలు కూడా వచ్చాయి, ఇరుకులు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, తులసి వేసే పరిస్థితులు వచ్చాయి, కుమిలిపోయే పరిస్థితులు వచ్చాయి, నలగగొట్టబడిన పరిస్థితులు వచ్చాయి. అయినా 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 నా యేసయ్యని విడిచిపెట్టానా బ్రదర్? నా యేసయ్యని విడిచిపెట్టానా? నా యేసయ్యకు దూరంగా బ్రతుకుతున్నానా? ఆయన సన్నిధిని మానివేశానా? ఆయన సన్నిధిలో లేకుండా బ్రతుకుతున్నానా? లేదండి, లేదు లేదు లేదు, గట్టిగా చెప్పాలి. నా జీవిత కాలమంతా యెహోవాను స్తుతిస్తూ బ్రతుకుతాను. మనకు రోల్ మోడల్ ఎవరో తెలుసా? దావీదు భక్తుడు. దావీదు జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇక్కట్టులు అయినా తరమబడుతున్న వారి మధ్యలోనే యేసయ్యని విడిచిపెట్టకుండా స్తుతిస్తూ స్తుతిస్తూ, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, స్తుతిస్తూ 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 దావీదు వలె నాట్యమాడుతూ, గట్టిగా స్తోత్రం, నాట్యమాడుతూ హృదయములో ఆయన వలె మనం కూడా బ్రతకాలి. ఈరోజు మనకు మాదిరి ఎవరో తెలుసా? మనకు మాదిరి ఎవరో తెలుసా? దావీదు వలె బ్రతుకుతున్న వారు మనకు మాదిరి. శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టం వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఏడిపించాల్సిన పరిస్థితులు వచ్చినా, ఏడవలసిన దినాలు వచ్చినా ఆ యేసుని విడిచిపెట్టినా, ఆయన సన్నిధిలో ఉన్నాను అని వారు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఈ కుడి చేతిని చూపిస్తారా? ఎన్నో కష్టాలు వచ్చాయండి నా బ్రతుకులో, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, ఎన్నో ఆటంకాలు వచ్చాయి, ఆ ఇంటి వారే నన్ను గేలి చేసిన పరిస్థితులు వచ్చాయి, నీ దేవుడు ఏం చేశాడు అనే పరిస్థితులు కూడా దాపురించాయి. కష్టాలు తీర్చాడా? బాధలు పోగొట్టాడా? ఇబ్బందులు పోగొట్టాడా? ఇరుకులు పోగొట్టాడా? నష్టాలు తీరాయా? అప్పులు తీరాయా? సంతోషం వచ్చిందా? గర్భఫలం వచ్చిందా? ఓ, నేను బైబిల్ పట్టుకొని దేవుని మందిరానికి వస్తుంటే ఎన్నో పొడుపులు, మాట పొడుపులు, నా అనుకుంటే ఎంతో మంది పొడిచారు మాటలతో. ఏమండి బ్రదరా, అమ్మా కూర్చోయిగా, ఎన్నో పొడుపులు, ఎన్నెన్నో గాయాలు కలిగిన మాటలు వచ్చాయి. ఏం చేశాను? నిజమేలే అని వారి మాట ప్రకారంగా బ్రతికి దేవుని విడిచిపెట్టానా? వదిలేసుకున్నానా? చెప్పరండి. ఏం చేశాను తెలుసా అండి? చావైనా బ్రతుకైనా, సుడిగుండాలు వచ్చినా, అలలు వచ్చినా, ఈ బ్రతుకు యేసయ్యకు అంకితం, అంకితం ఇచ్చేసా ఈ బ్రతుకు. ఒకప్పుడు లోకానికి దాసోహమైన బ్రతుకు, ఒకప్పుడు మద్యానికి దాసోహమైన బ్రతుకు, లోకములో చలవిడిగా జీవించిన బ్రతుకు ఈ రోజు యేసయ్యకు పరిశుద్ధతలో అంకితం. గట్టిగా చెబుతా హల్లెలూయా. ఈ రోజు నేను పరిశుద్ధంగా బ్రతుకుతున్నా. నన్ను చూసి అనేకులు నేర్చుకునేటట్లుగా బ్రతుకుతున్నా. నన్ను చూసి అనేకులు నడిచే విధంగా నా బ్రతుకు వారు ముందు పెట్టి బ్రతుకుతున్నా. నా జీవితాన్ని వారు ముందు పెట్టి బ్రతుకుతున్నా. కలంకము లేకుండా బ్రతుకుతున్నా, మచ్చ డాగు లేకుండా బ్రతుకుతున్నా. నా బ్రతుకంతా నా నోరు తెరిస్తే నా జీవితంలో స్తుతి 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 యేసయ్యని స్తుతిస్తూ బ్రతుకుతున్నా. మాదిరికరంగా మారు బ్రదర్, సిస్టర్. ఏదో వచ్చామా, వెళ్ళామా, బైబిల్ పట్టుకున్నామా, కూర్చున్నామా, కానుకేసామా, వెళ్ళిపోతున్నామా, స్తోత్రం అన్నామా? కాదు, కాదు. నిజ క్రైస్తవుడుగా బ్రతుకు. నులివెచ్చని జీవితాన్ని విడిచిపెట్టు. నామకార్థ బ్రతుకుని ఈరోజు వదిలించుకో. దేవుని పెట్టినట్టున్నావు, సైతాను గాడికి దాసోహంగా బ్రతుకుతున్నావు, లోబడి వాడికి జీవిస్తున్నావు, వాడితో పొత్తు కట్టుకొని బ్రతుకుతున్నావు రోజల్లా. కానీ పైకి దేవుని పెట్టినయ్యా నేను అంటున్నా. మన ముందున్నటువంటి దావీదు మహారాజు అలా బ్రతకలేదు. పాపమని చెబితే దైవజనుడు నేను పాపినని మోకాలేసి కన్నీరు కార్చి ఒప్పుకున్నాడంటే, నిజముగా నేను పాపిని, ఇక పాపపు జీవితంలో నుండి నేను ఇక జీవించను, ఆ జీవితం ఇక నా బ్రతుకులో అనుకున్నాడు. అక్కడికి అక్కడే సమాప్తం చేసి సమర్పించుకున్నాడు. హెచ్చరికను
దిద్దుబాటును ఇష్టపడ్డాడు. ఈరోజు వాక్యమని దిద్దుబాటు హెచ్చరికని ఎదుటికి వస్తే మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? ప్రభువా, నీ చిత్తంలో నడుస్తానయ్యాక నువ్వు మెచ్చుకునేట్లకు బ్రతుకుతానయ్యా. నేను దేవుని బిడ్డనే, నేను దేవుని బిడ్డని చెప్పుకొని దేవుని బిడ్డగానే బ్రతుకుతాను. ఇక మధ్యలో సైతాన్ గాడికి ఎందుకు ఇస్తా స్థలం? వాడికి ఎందుకు ఇస్తా చోటిక? నా జీవితంలో ఆలోచన, తలంపులో, నడవడికలు దేనికి చోటే ఉన్నావు? వాడు బంధకాల నుంచి బయటపడాలి. ప్రభువా, నువ్వేం చేస్తావు నాకు తెలియదేసయ్యా. ఇక నిజ క్రైస్తవుడిగా మాదిరికరంగా అనేకులు ఎదుట బ్రతకాలని ఉద్దేశము కలిగి ఈరోజు నేను సమర్పించుకొని ప్రతిష్ఠించుకుంటున్నాను. ప్రభువా, ఇక నన్ను బయటికి తీసుకురా. ప్రభువా, వాడి కబంధస్థం నుండి బయటికి తీసుకురా. వాడు ఏడిపిస్తున్న ఏడుపుల నుండి బయటికి తీసుకురా. నా హృదయాన్ని పిండి వేసి గాయం చేస్తున్నాడే, వాడి చేతులలోండి నన్ను బయటికి తీసుకురా. ప్రభువా, ఇక నీ కోసం పరిశుద్ధంగా ఎలా బ్రతుకుతాను చూడయ్యా. అనేకులకు మాదిరికరంగా నేను లోకములో, సమాజంలో, వీధిలో, నా ఇంటి వారిలో, నా స్నేహితుల్లో బ్రతుకు చూపిస్తానని వారు గట్టిగా చప్పట్లు కొట్టి స్తుతిద్దామా? గట్టిగా ఆమేన్. ఈరోజు ఆ మాదిరికరమైన బ్రతుకు మనకుండా చేదరించుకొని అసహించుకుని బ్రతుకు ఉండకూడదు. దేవుని బిడ్డలేనంటే దేవుని బిడ్డలే మందిరానికి వెళ్తారు, బైబిల్ పట్టుకుంటారు, తెల్ల బట్టలు వేసుకుంటారు, వెళ్తూనే ఉంటారు. కానీ వారి జీవితం మీకు తెలియదండి, వారి బ్రతుకు మీకు తెలియదండి, వారి నడక మీకు తెలియదండి, వారు నోరు తీస్తే ఏం మాటలు వస్తాయో తెలియదండి, వాళ్ళ కలహాలు ఎలా ఉంటాయో మీకు తెలియదంటే, మాటలతో ఎలా పొడుస్తారు మీకు తెలియదంటే, మనుషులు ఎలా పిండేసి గాయాలు ఏర్పరుస్తారు తెలియదండి మీకు. దేవుని బిడ్డలని చెప్పుకొని బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్తారు, బాగానే తెల్ల బట్టలు వేసుకుంటారు. కానీ వారి యొక్క జీవితంలో, వారి నడవడిక, వాడి ప్రవర్తన, వారి మాటల్లో, వాడి తీరులు ఇంకేం తెలుస్తుంటే అని లోకం మనం వెళ్తుంటే వెనక అనకూడదు, వెనక మాట్లాడకూడదు. ఏమై రైట్? చెప్పరండి. ఏంటంటే అంత కోపం చూస్తున్నారండి? కోపమేనా? కాదనవ స్తోత్రం చెప్పండి. నేను బ్రతకండి అలాగా. నిజమేనేమో, నా గురించి కూడా అలాగే అనుకున్నారేమో. ఈ కలహం పోట్ల మరి ఏం చేయాలి? ఈ పగల పోట్ల ఏం చేయాలి? ఏమంటే ఈ గొడవల పోట్ల ఏం చేయాలి? సణుగుల పోట్ల ఏం చేయాలంటే ఈరోజు నేర్చుకో, ఎలా బ్రతకాలో నేర్చుకో. నువ్వు ఒకవేళ అలాగే బ్రతుకుతానంటే బ్రతుకు, ఇష్టంగా బ్రతుకు. సినిమా చూసుకుంటూ బ్రతుకుతావా? సీరియల్ చూసుకుంటూ బ్రతుకుతావా? గుసగుసలాడుతూ బ్రతుకుతావా? సనుక్కుంటూ బ్రతుకుని ఇష్టం వచ్చినట్లు బ్రతుకు. అదేంటి పాస్టర్ గారు అలా అంటున్నారు అంటే, ఇప్పుడు అలా బ్రతుకుతావు, నువ్వు పోయిన తర్వాత ఎక్కడ కనబడతావు తెలుసా? ఎక్కడ కనబడతావు? పరిశుద్ధంగా జీవించి, పవిత్రంగా జీవించి, అన్ని విడిచిపెట్టి వైరాగ్యంతో బ్రతుకుతూ పరలోకం చేరుతున్న మా కనబడు నువ్వు. పరలోకం చేరిన వారు కనబడవు నువ్వు. రైట్? కనబడతావా? కనబడవు. ఎక్కడుంటావు తెలుసా? ఆ సైతాన్ కూడా గొడవ చేస్తూ కేకలేస్తాడు, మంటలకు తట్టుకోలేకాడు. ఏమండి? తట్టుకోలేక వాడు మంటలలో కేకలేస్తుంటే అక్కడే మనం కనబడతాం. ఎప్పుడు? ఎవరు అంటే విడిచిపెట్టినటువంటి గుంపు, విడిచిపెట్టినటువంటి మనుష్యుడు. ఈరోజు మనం వదిలించుకుందాం. ప్రభువా, బ్రతికితే దావీదు వల్లే జీవితకాలం బ్రతుకుతానయ్యా, దావీదులాగా బ్రతుకుతాను. కష్టాలు వస్తాయా, నష్టాలు వస్తాయా, రానివ్వండి. నా ప్రభు లేడా? సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, కృప కలిగిన వాడు, గాలిని గద్దించిన వాడు, ఏమంటే తుఫానును నెమ్మదింపచేసిన వాడు, అలలను ఆగమని సైగ చేస్తే ఆగిపోయినాయి, మాట చేత సృష్టిని సృష్టించిన వాడు, ఆకాశముల శూన్యముల భూమిని వేలాడదీసిన వాడు. ఆయన మాట చేత ప్రకృతి సృష్టి అంతా కూడా సృష్టించబడింది. ఆ దేవుని నమ్ముకున్నవాడను నేను, నాకు భయం లేదు. ఒకవేళ నేను ఎలా పడితే అలాగే ఈ జీవితాన్ని జీవిస్తూ నేను నరకం పోయేదానికంటే పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించి, దేవుడు మెచ్చుకొని, సంఘం మెచ్చుకొని, లోకం మెచ్చుకొని, సమాజం మెచ్చుకొని, నా ఇంటి వారు మెచ్చుకున్నట్టుగా నేను ఇక బ్రతుకుతాను అని ఈరోజు గొప్ప డిసిజన్ తీసుకుంటే, దావీదు మనకు ఒక మాదిరి. దావీదు మహారాజు మనకొక మాదిరి. అవును, మాదిరికరం పెట్టుకోవచ్చు కదా దావీదు గారిని? పెట్టుకోవచ్చా? వద్దంటారా? వద్దంటారా? భక్తి జీవితంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా మనం ఇంకొకరి వల్లే కూడా బ్రతకాలి. భక్తి జీవితంలో కొన్ని ఆటంకాలు వచ్చాయి అమ్మా. భక్తి జీవితంలో, దేవుని సేవించే జీవితంలో, దేవుని స్తుతించే జీవితంలో, దేవుని ఆరాధించే జీవితంలో, దేవునితో ఉన్న సహవాస జీవితంలో కొన్ని ఆటంకాలు వచ్చినా భక్తిని విడిచిపెట్టని ఇంకొకరు మాదిరిగా ఉన్నారు మనకి.
ఇంకొకరు మాదిరిగా ఉన్నారు. వారెవరు చూద్దామా? చూద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వాక్యాన్ని ఒకసారి బైబిల్ తెరిచి మీరు చదవండి ఈ మాటని త్వరగా. చదవనండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వాక్యం. ఇట్టి శాసనమును సంతకము చేయబడినని దానియేలుకు తెలుసుకున్నా. అదిగో చూడండి, అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మార్లు మోకాలేసి తన ఇంటి పై గదికి వెళ్ళి యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఆటంకాలు వచ్చినా, భక్తి జీవితంలో అవరోధాలు వచ్చినా ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టకూడదు. గట్టిగా చెప్పండి. దావీదు నుండి మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే స్తుతించడం. జీవిత కాలం ఉన్నంత వరకు మట్టికి అయిపోయేంత వరకు నేను దేవుని స్తుతిస్తూనే చచ్చిపోతాను. కానీ దానియేలు నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? ప్రార్థన జీవితం. ఏం జీవితం చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఏ జీవితం? రాసుకోండి కావాల్సి వస్తే. ప్రార్థన జీవితం. దావీదు నుండి స్తుతించే జీవితం నేర్చుకోవాలి. దానియేలు గారి నుండి ప్రార్థన జీవితాన్ని నేర్చుకోవాలి. బ్రదర్, ప్రార్థన జీవితం అంటే నేను ప్రార్థన చేయట్లేదా? నేను ప్రార్థన చేస్తున్నానే ఉంటాగా పాస్టర్ గారు, నేను మందిరానికి కూడా వస్తున్నాను, ఉదయం సాయంత్రం వస్తున్నాను. ఇది కాదు. నీకు స్వేచ్ఛగా ఉండి అన్ని అనుకూలించి నువ్వు చేసే ప్రార్థన కాదు. ఆటంకాల మధ్యన, నీ భక్తి జీవితానికి అడ్డంకుల మధ్యన నిన్ను ఆపివేసే పక్షమైన జీవితంలో కూడా నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఎంత శాసనం అంటే రాజు శాసనం. మామూలు అంటే అసలు ప్రార్థించుకోవద్దన్నాడు రాజు. ఏమన్నాడు రాజుగారు? ఆ ప్రాంతానికి రాజుగారు ఏమన్నారు? రాజ్యానికి అసలు ఎవరు కూడా ప్రార్థించడానికి వీల్లేదు, మోకాలు వేయటానికి వీల్లేదు. మీ దేవతలను, మీ దేవుళ్ళను ఎవరిని కూడా వారి నమ్మకాలలో ఎవరు కూడా ఎవరిని పూజించడానికి వీలు లేదని ఒక శాసనం ఆనాడు రాజుగారు వేశారు. శాసనం. అందరూ మానేశారు. అందరూ ప్రార్థించడం మానేశారు. మందిరానికి వెళ్ళటం మానేశారు. మోకాలు వేయటం మానేశారు. వాళ్ళు చేసుకునేటువంటి అన్ని కార్యక్రమాలు మానేసుకున్నారు. ఏమండే? అందరూ ఇటు చూడండి, అందరూ మానేశారు. ఇక రాజుగారు మాట. ఒకవేళ ఇంట్లో భార్య అయ్యా ప్రార్థించుకోవాలంటే, అమ్మాయి నీకు తెలీదా? రాజుగారు ఏమన్నారు? గబుక్కుని ఎవరిని చూశారా? గట్టు నీ తలకాయి నా తలకాయి ఎక్కడుంటుంది చెప్పరండి. నీ తల నా తల ఎక్కడుంటుంది చెప్పండి? గుమ్మానికి ఏలాడిస్తారు. అమ్మాయి వద్దో నిజమేలా ఆయన ఎందుకులే, కానీ ఈ 30 రోజులు ఏదో గల గడిపితే ఇది సరిపో, తర్వాత మనం భక్తి చేసుకోవచ్చులే అనుకుని ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు లేరా? రాజు శాసనానికి భయపడి గడగడ వణుకుతూ వాళ్ళ నమ్మకానికి చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ ముగించుకున్నారు. లేవు, ఎక్కడ ఏ ప్రార్థన లేదు, ఏ పూజలు లేవు, ఏ ఆరాధన లేవు, ఏ భక్తి లేదు ఎక్కడ. కానీ ఒకే ఒక్కడు ఎవరో తెలుసా అండి? మనకు మాదిరిగా పెట్టుకోవని అర్హత కలిగిన వాడు, మనకు మాదిరిని చెప్పుకోవటానికి సంపూర్ణ పరిపూర్ణ అర్హత యోగ్యత కలిగిన వాడు దానియేలు గారు ఏం చేస్తున్నారో తెలుసా? యథాప్రకారముగా దినానికి ముమ్మారులు ప్రార్థించే ఆ ప్రార్థన ఆపలేదు. ఆపాడా? ఆటంకాలు వచ్చాయి, భక్తి జీవితాన్ని ఆపివేసే ప్రయత్నాలు వచ్చాయి, అవమానాలు తేవాలని ఎంతో మంది దృష్టి కలిగి ఉన్నారు, చూపు కలిగి ఉన్నారు. 4వ వచనానికి వెళ్ళండి. దానియేలు మీద ఎంతమంది పోగయి ఉన్నారో ఏం చేయాలని ఒకసారి చదవండి. అదిగో దానియేలు మీద కొన్ని నిందలు మోపి చంపేద్దాం దానియేలుతో. అయ్యి బాబు, ఎంత భక్తిపరుడు, ఎంత ప్రార్థనాపరుడో, ఇన్ని కార్యక్రమాలు దేవునితో ఉన్నవాడో, ఇతగాడు ఉండకూడదా మనకి మధ్యలో? ప్రార్థన లేని వాళ్ళు కావాలి మనకి, మోకాలు లేని వాళ్ళు కావాలి మనకి, ఉపవాసం చేయని వాళ్ళు కావాలి మనకి. పదండి మందిరానికి వెళ్తాం ప్రార్థన చేసుకుంటామని చెప్పని వాళ్ళు కావాలి మనకి. స్నేహం, లోకంలో ఉన్న సంతోషాలను పరిచయం చేసేవాళ్ళు కావాలా? లోకంలో ఉన్న విందులు చిందులలో గంతులు వేయించే వాళ్ళు కావాలా మనకి?
స్తోత్ర. ఎవరు కోరుకుంటారండి? ఇలాంటి వాళ్ళే కదా కోరుకునేది సమాజం, కాదా? నువ్వు బైబిల్ పట్టుకొని ఒకవేళ ఫోన్ చేసో లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి రాయ 1 గంట ప్రార్థన చేసుకుంటావు. ఎంత పొరపాటున నిజం చెప్పాను. ఎంత ఏంటి చెప్పరేంటి మీరు? ఎంత? 1 గంట ప్రార్థన గంటేగా. గంట అంటే భయం లేదుగా, చేయగలుగుతావా? సరే, 1 గంట ప్రార్థన చేసుకొని వద్దా అని ఎవరిని పిలిచారనుకోండి, ఒకసారి మోమాటానికి దగ్గరికి సర్లే అని వస్తారు. రెండోసారి నువ్వు వస్తుంటే సందులు గొంతులలో కనబడకుండా ఇక మాయమైపోతారు కదా. ఇది భక్తి జీవితం. లోకంలో ఇలాంటి భక్తి జీవితం. యేసన్న గారి జీవితంలో ఇలాగే ఒకటి జరిగిందట. యేసన్న గారు చక్కగా ఒక దైవ ఆరాధనలో ఉంటూ అనేక సంఘాలు కడుతున్నటువంటి బిజీ పర్సన్గా ఉంటున్నాడు ఆ దినాల్లో. ఆయన ఎవరో ఒక ఆయన తన స్నేహితుడు వచ్చేవాడట. మాటికి ఏదో ఒకటి గుసగుసలాడుతూ, ఏదో ఒకటి చెబుతూ, ఏదో ఒకటి వారి కోసం వీరి కోసం బాతాగాని చేస్తూ ఉండేవాడట. బైబిల్ చదువుకొనివ్వడంట, పాటలు రాసుకొనివ్వడంట, మందిరంలోకి వెళ్ళి మోకాలు వేయనివ్వడంట, ఏదో ఒకటి చెప్తుండేవాడట ఊసులు. ఒకసారి చూశాడు, అయ్యి బాబు ఇతంత పెట్టుకుంటే నా భక్తి జీవితం ఏమైపోతుంది, నా ప్రార్థన జీవితం ఏమైపోతుంది, నా దేవునితో ఉన్న సహవాసం ఏమైపోతుంది అనుకొని బాగా ఆలోచించి ఒకరోజు వచ్చాడట. మరలా తన స్నేహితుడు వస్తే బైబిల్ పట్టుకొని తనకు ఒక బైబిల్ ఇచ్చి, పదరా మనం ఇద్దరం వెళ్ళి మందిరంలో 1 గంట ప్రార్థన చేసుకుంటాం అన్నాడట. గంట ప్రార్థన చేసుకుంటామంటే, అరే బాబు రావాలని ఉంది కానీ యేసన్నా నాకు చిన్న పని తగిలింది, మర్చిపోయి వచ్చాను. తర్వాత తను వెళ్ళిపోయాడట. అర్థమైందండి మీకు? ఏమయ్యాడంటే ఇక ఆ రోజు వెళ్ళింది ఇప్పుడు కూడా రాలేదంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక కనబడలేదంట తన జీవితంలో. చూడండి ఎంత భక్తి ఉందో సమాజంలో. ఇది భక్త్యా? ఉపవాసం చాటిస్తే ఏమంటే ఉపవాసానికి మందిరానికి వచ్చేవాళ్ళు చాలా తక్కువ, ప్రార్థనలకు వచ్చేవాళ్ళు చాలా తక్కువ. ఆదివారం క్రైస్తవులు ఉంటారు, ఏమంటే నామకార్థం క్రైస్తవులు ఉంటారు, పండగ క్రైస్తవులు ఉంటారు, బలారాధన క్రైస్తవులు ఉంటారు. ఏ ఆరాధన? బలారాధన. చూడండి ఎక్కడున్నా వచ్చేస్తారు. బల్లారాధన అసలు ఖాళీ కూడా ఉండదు, 2 టెంట్లు వేయాలి మన ఈసారి. దేవుడికి స్తోత్ర. బల్లారాధన అంటే ఎక్కడి నుంచి అయినా వస్తారు, అవునా కదా? కానీ మిగతా ఆదివారాలు వెళ్ళకపోతే ఏముందలే, బల్ల కథగా ఇచ్చేది. నాకు అనిపిస్తుంది ప్రతి ఆదివారం బల్ల పెడితే బాగుండు అనిపిస్తుంది నాకు. స్తోత్ర. నాకు అనిపిస్తుంది ఒక్కోసారి ఎట్ట ఇచ్చిన పర్లా, ఆదివారం ఇచ్చిన పర్లా, నెలకొకసారి ఇచ్చిన పర్లేదు. తెలుసా అండి? ఎప్పుడు ఇచ్చినా బల్లే. సంఘాన్ని బట్టి ఇస్తూ ఉంటారు. నాకు అనిపిస్తుంది బల్లారాధన చూసినప్పుడు నాకు అనిపిస్తుంది వచ్చే ఆదివారం కూడా బల్లారాధన చెప్తే బాగుండు, ఈ జనాన్ని మళ్ళీ చూడొచ్చు. మనం ఎక్కడున్నా వచ్చేస్తారు కదండి బల్లారాధనకి, అవునా కాదు బ్రదర్? ఏమండి బాబాయ్ గారు చెప్పరే, అవునా కదా? బల్లారాధనకు నిజమేనండి, ఎక్కడ చూసినైనా అదే. మొన్న కూడా అక్కడ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఏంటంటే ఇంకా చాలా మంది రాలేదంటే, బల్లారాధన మీకు రోజున మేము పిలిపిస్తే బాగుండేది పాస్టర్ గారు, మా సంఘాన్ని అంతా చూసేవాళ్ళు మీరు అన్నారు. అంటే బల్లారాధనకు వచ్చే సంఘం ఒకటి ఉంటుంది, అప్పుడు ఆ రోజు తప్పనిసరిగా వస్తారు. దేవునికి స్తోత్రం. అది కాదు ప్రార్థన జీవితం. ఆటంకాలు వచ్చినా, భక్తికి ఎన్ని అవరోధాలు వచ్చినా, చూడండి దానియేలు గారు ఏం చేశారట, ముమ్మార్లు ప్రార్థించే అలవాటు మానుకున్నాడా? ముమ్మార్లు ప్రార్థించే అలవాటు మానుకున్నాడా? గట్టిగా చెప్పండి. ముమ్మార్లు ప్రార్థించే అలవాటు మానుకున్నాడా? అనుకోలేదండి. చూడు, చాలా మంది కూడా నిందలు వేసి అవమానపరిచి తీసుకువెళ్ళి సింహాల బోన్లో పడివేయాలని ఎంతో మంది పూనుకున్న వారి మధ్యలోనే వెళ్ళి తన ఇంటి కిటికీలు తెరిచి యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థించడం ప్రారంభించాడు. నీ ఆటంకాలు యేసు నామములో తొలగిపోవును గాక. గట్టిగా చెప్పండి. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే, నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే,
నీ సన్నిధిలో నీ పొందుకోరి స్నేహితుడానైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్య, చెప్పాలి. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరిల్తును, ఏమని వివరిల్తును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే. హల్లెలూయా. నీ అనాది, స్వరమెత్తి ప్రతి ఒక్కరు హర్షించెను నా హృదయసీమా. హల్లెలూయా. గట్టిగా చెబుదాం హల్లెలూయా. మనము దానియేలు గారి ద్వారా ప్రార్థన జీవితాన్ని మాదిరికరంగా పెట్టుకుని బ్రతకాలి. దావీదు గారి ద్వారా స్తుతించడం నేర్చుకోవాలి కదండి. వారు మనకు మాదిరినా? మాదిరికరంగా పెట్టుకుందామా? వారిలాగా నడుద్దామా? వారిలాగా ప్రవర్తిద్దామా? ఎవరిలాగా? దానియేలు గారిలాగా. ఇప్పుడు చెప్పండి, దానియేలు గారిలాగా ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రార్థనకు నేను ఆటంకపరుచుకోను, ఆయన సన్నిధిలో ఉంటాను. రాజు శాసనం కంటే మించిన శాసనమా నీకు ఎదురుపడే శాసనాలు? గట్టిగా చెప్పండి. రాజు శాసనం మించిన, రాజు శాసనం మించితే మీరితే ఎక్కడ పడేస్తారంట? సింహాల బోనులో. మరి నీకు వచ్చే ఆటంకాలు ఇవి కావుగా? సింహాల బోనులో పడేస్తారా? అగ్నిగుండం లేసి కాల్చి తగలబెడతారా? చెప్పరండి. ఇవి కాదుగా. దీనికే భయపడి చస్తూ జీవిస్తే ఇక నీ ప్రార్థన జీవితం ఏముందండి? ఏమంటే అవకాశాన్ని బట్టి చేసేది ప్రార్థన కాదు. అవకాశాలు లేకపోయినా, ఆటంకాలు వచ్చినా, అడ్డంకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అవరోధాలు వచ్చినా, నిన్ను పీడిస్తున్న సందర్భాలు వచ్చినా, నిన్ను గాయపరిచి కలిసి వేసే సంగతులు వచ్చినా, నువ్వు లేపబడుతూ దేవుని సన్నిధిలో స్తోత్రిస్తూ బ్రతుకుతావే, అది కావాలి యేసయ్యకు భక్తే. గట్టిగా స్తోత్రం చెబుదాం హల్లెలూయా. ఇది నిజ జీవితంలో ఆత్మీయులు నేర్చుకోవాల్సిన ముఖ్య పాఠం. నామకార్థ భక్తి తీసి పారవే బిడ్డ. దేవుని బిడ్డను చెప్పుకుంటూ సైతాను గాడికి లోబడుతూ వాడు చెప్పింది అలా చేస్తూ వెళ్తున్న భక్తిలో నీలో నశించును గాక. ఈరోజు తీసివే. నీలో నశించాలి ఆ భక్తి. క్రమమైన భక్తి రావాలి, దేవుడు మెచ్చుకునే భక్తి రావాలి, దేవుడు సంతోషపడేటట్లుగా. నీ ఆరాధన చూసి, నీ ఆర్తదను చూసి, దేవుని స్తోత్రిస్తూ బ్రతుకుతున్న నీ జీవితాన్ని చూసి ఆయన నిన్ను చూసి ముచ్చట పడాలా? ఏం చేయాలా? ముచ్చట పడాలా. ముచ్చట నేను చూసి అందరికి చెప్పుకోవాలి, నా బిడ్డను చూసావా? నా బిడ్డ రే సైతానుగా, నా బిడ్డను చూసావా? ఏంటే నా బిడ్డను చూసావా? నా కుమారుని చూసావా? ప్రార్థించా ప్రార్థన పరులు చూసావా అని నీ గురించి సైతాను గాడికి చెప్పుకోవాలి. యేసయ్య ఎక్కడి దాకా వెళ్ళాలి తెలుసా? నీ పేరు నీ వీధిలో కాదు, నీ సందులో గొంతులో కాదు, సైతాను గాడి దాకా వెళ్ళాలి నీ పేరు. ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి గట్టిగా? సైతాను గాడి దాకా వెళ్ళిపోవాలి. వాడి దగ్గర ఉన్న పిల్ల దెయ్యాల దాకా వెళ్ళిపోవాలా. గట్టిగా స్తోత్రం చెప్పండి. వాడి దగ్గర కొన్ని పిల్ల దెయ్యాలు ఉంటాయి, భయపెట్టించే దెయ్యాలు ఉంటాయే, వాళ్ళ దాకా వెళ్ళిపోవాలి. నీ మాదిరితనం, నీ భక్తి జీవితం. స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా చెబుతా హల్లెలూయా. వెళ్తాయంటారా ఇక నుండి? అమ్మా ముసలోళ్ళ దగ్గర చెప్పినట్టు చెప్పాల్సి వస్తుందిగా. మా అమ్మ వినపడుతుందా అన్నట్టుగా చెప్పాల్సి వస్తుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇక చెప్పండి మీరు. ఏక చూడండి అనండి, ఏక చూడండి నా భక్తి. స్తోత్ర. నా స్తుతి చూడండి ఇక, నా భక్తి చూడండి ఇక. ఎన్ని ఆటంకాలు వచ్చిన దేవుని సన్నిధిలో ఎలా నిలబడతానో చూడండి. దేవుని స్తుతి నా జీవిత కాలమంతా యెహోవాను సేవిస్తూ బ్రతుకుదా. ఆయన నామమును పట్టుకొని అనేకులకు పరిచయం చేస్తూ బ్రతుకుతానండి. లూదియా ప్రాంతం తన ప్రాంతం కాదు. లూదియా ఎక్కడి నుండో వచ్చి తన వ్యాపారం చేస్తున్న ప్రాంతంలో అపోస్తులైన పౌలు గారు బోధిస్తూ ఉంటేనట, లూదియా భక్తి జీవితం చూడండి. దేవుడికి స్తోత్రం. ఏమండి, వ్యాపారం చేసుకుంటూ వింటుందట. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఏం చేస్తూ? గట్టిగా చెప్పండి. ఏం చేస్తూ? వ్యాపారం. తన వ్యాపారం చేసుకుంటూ తన కష్టార్జితాన్ని నమ్ముకొని అక్కడ ప్రభు సన్నిధిలో ఉండి వాక్యం వింటుందటండి. ఎక్కడండి? ఎక్కడుండి?
వాక్య బోధ ఎక్కడ జరుగుతుందో అక్కడ కూర్చొని తన వ్యాపారాన్ని కూడా పక్కన పెట్టేసి వాక్యం వైపు మనసు నిలుపుకొని బ్రతుకుతుందంట అండి. అలాగ వాక్యం వింటూ ఉంటేనట తన హృదయం ఏమైందటండి? గట్టిగా చెప్పండి, తెరవబడిందటండి. దేవుడికి స్తోత్రం. ఎంత మాదిరికరమైన జీవితం ఈరోజు లూదియా జీవితం, ఎంత మాదిరికరమైన జీవితం. కొంతమందికి చిన్న పని తగిలితే చాలు, చిన్న అవసరం వస్తే చాలు, చిన్న 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 ఏమైనా కొద్దిగా చేయాల్సిన పనులు వస్తే చాలండి, ఆ రోజు నాగే ఏంటంటే ఆ రోజు మందిరమునకు నాగా పెట్టడమే. ఏం పెట్టడం? గట్టిగా చెప్పండి, ఏ రాకుండా ఉండటమే. ఏంటంటే పని వచ్చింది, పని తగిలింది పాస్టర్ గారు, లేకపోతే వచ్చేవాళ్ళం పాస్టర్ గారు. రోజు రావట్లేదా పాస్టర్ గారు? ఆదివారం కూడా వస్తున్నాంగా. కొంతమంది పని కట్టుకొని ప్రార్థన రోజులే పనులు పెట్టుకుంటారు. లేరా అటువంటి వాళ్ళు? అమ్మ చెప్పరండి, అటువంటి వాళ్ళు లేరంటారా? గట్టిగా చెప్పండి, అటువంటి వారు లేరంటారా? ప్రార్థన రోజులే పనులు పెట్టుకొని ప్రార్థనకు ఆటంకపరుచుకునేవారు లేరంటారా? కానీ రాజు శాసనం వచ్చినా, ఎన్ని శాసనాలు వచ్చినా, ఎంతమంది నిందలు వేసేవాళ్ళు, ఏమంటే ఇరికించాలని బంధించి చెరసాల్లో పడివేసి సింహాల బోనులో వారి జీవితాలు అంతం చేయాలని చూసిన దానియేలు వలె బ్రతకాలి మనం. దానియేలు గారు చెప్పాలండి, ఎలా బ్రతకాలి? దానియేలు గారు ఎలా ప్రార్థన జీవితంలో బ్రతికాడో లూదియా కూడా చూడండి. ఆ మాటను కూడా చదువుదామా? లూదియా తన జీవితంలో ఎలాగా, అపోస్తలుల 16వ అధ్యాయము 11 నుంచి మనకి 15 వచనాలలో లూదియా ఆరాధన ఎలా ఉందో ఒకసారి చూడండి. దాంట్లో 14-15 కూడా చదువమ్మా. లూదియాను దైవ భక్తి కలిగిన ఒక స్త్రీ నిలిచుండెను. ఆమె అమ్ముతు తైరా పట్టణస్తురాలు. చెప్పమ్మా. ప్రభువు ఆమె హృదయమును తెరచెను గనుక. ఎవరు చెప్పిన మాటలు? పౌలు గారు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయో చూడండి, ఆమెయో ఆమె ఇంటి వారియో బాప్తిజము పొందుకొనేను. ఆమె దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. లూదియా ఎన్ని పనులు చేసిందో తెలుసా అండి? ఆ తల్లి, ఆ సహోదరి దేవునిని ఆరాధించే విషయాల్లో చక్కగా వాక్యాన్ని వింటుందంటండి. ఎలా వింటుందండి వాక్యం? మనసారా మనస్సు పెట్టుకొని, పౌలు గారు చెప్పే వాక్యం వైపు మనస్సు పెట్టుకొని వింటా ఉందట. వింటూ ఉంటేనట పరిశుద్ధాత్మ దేవుడు తన హృదయాన్ని తెరిచాడంటండి. హృదయాన్ని ఎప్పుడైతే తెరిచాడో, ప్రభుకు స్తోత్రం ఆమేన్ హల్లెలూయా అని వెళ్ళిపోలేదో. ఏమంటే ఏనండి, స్తోత్రం హల్లెలూయా ఆమేన్ అని వెళ్ళిపోలేదో. ఏం చేసిందో తెలుసా అండి? తనను, ఆమె ఇంటి వారును అందరిని కూడా నడిపించింది. ఎక్కడికి తెలుసా? బాప్తిజానికి నడిపించింది అంటండి. గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఏమంటే అప్పుడప్పుడే భక్తి జీవితంలో కొనసాగుతున్న లూదియా ఎక్కడి దాకా వెళ్ళిపోయిందో తెలుసా? తన ఇంటి వాళ్ళందరికీ రక్షణ ఇచ్చే విధంగా మారిపోయిందండి, మారిపోయింది. ఈరోజు మనం చూస్తూ ఉంటే ఎన్నో సంవత్సరాల అనుభవం, దేవునితో నడిచిన అనుభవం, కానీ మన ఇంట్లో ఇంకా బాప్తిజం తీసుకునేటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. రైట్? ఉన్నారు లేదా అక్క? ఉన్నారు లేదా? ఎంతో మంది ఉన్నారండి. మనం ఎన్నో సంవత్సరాల నుంచి దేవునితో నడుస్తూనే ఉంటాం, కానీ బాప్తిజం అంటే భయపడుతూ వెనకంజలు వేస్తూ వెళ్ళిపోతూ ఉంటాం. లేరంటారా? మరి నేను అనుకుంటాను, ఇదే గబుక్కున్న దేవుడు రాకడైతే ఈ మబ్బులు పట్టేశాయి, ఉరుముతూ గబుక్కున్న దేవుడు వస్తున్నాడు నా కుమారుడు అంటే, రా ప్రభు అంటాం. రా ప్రభు అంటే ఆయన వస్తూ ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? చెప్పండి. బాప్టిజం తీసుకుంటానికి ఆటంకం ఏంటి నీకు? బాప్టిజం తీసుకుంటానికి భయం ఏంటి నీకు? దేవుని ద్వారా అనేకమైన మేలు పొందుకుంటున్నావు, ఆశీర్వాదాలు పొందుకుంటున్నావు, దీవెనలు పొందుకుంటున్నావు, ఇంకా ఎన్నో చేయాలనుకుంటున్నావు. కానీ ఆయన కొరకు నువ్వు సమర్పించుకున్నావా? నీ జీవితాన్ని సమర్పించుకున్నావా? ప్రతిష్ఠించుకున్నావా? ఆ నీటి బాప్టిజంలో మునిగా తేలావా? నీ పాపాన్ని విడిచిపెట్టావా? ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు
నా ప్రభు చేసి పెట్టాలి, అంత మాత్రంగా డోర్ డెలివరీ చేస్తూ నిన్ను ఆనందపరచాలి. కానీ నువ్వు ఆయన కొరకు నీటి బాప్టిజానికి రానే రావు, రక్షణలోకి రానే రావు. కానీ లూదియా పౌలు గారి మాట యందు శ్రద్ధ నిలిపింది, హృదయం తెరవబడింది. తనను తన ఇంటి వారందరిని తీసుకెళ్లి రక్షణలోకి నడిపించుకుందటండి. స్తోత్రం చెప్పండి. ఈరోజు లూదియా కూడా మనకు ఒక మాదిరికరము కదా. ఇప్పుడు అలాంటి మాదిరితనము లేనిటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. నువ్వు మందిరానికి వచ్చి అట్లా వాక్యం వినేసి వెళ్ళిపోతే ఏంటంట ప్రాబ్లం? ఏంటంటండి ప్రయోజనం ఏంటంట? కానీ ఇంటి వారు నడిపించుకోగలుగుతున్నావా? రక్షణలోకి నడిపించుకోగలుగుతున్నావా? నీటి బాప్తిజంలో వారిని ముంచగలుగుతున్నావా? చెప్పరండి. ఎంతో మంది అండి వెనకంజ వేసేటటువంటి వారు ఇక్కడే మన మందిరంలోనే ఉన్నారు ఇప్పుడు కూడా. లేదా బాప్తిజం అంటే వాయిదాలు వేస్తూ, కొంతమంది బాప్తిజాలు ఎలా ఉంటాయో తెలుసా? తన పుట్టినరోజు గుర్తుండాలని పుట్టినరోజు కోసం పెట్టుకుంటారు బాప్తిజాలు. కొంతమంది పెళ్లి రోజు గుర్తుండాలని పెళ్లి రోజు పెట్టుకుంటారు బాప్తిజాలు. ఇక మిగతా డినామినేషన్లు వేరే సంఘాల్లో పెళ్లి చేయటానికి బాప్తిజం ఇచ్చేటటువంటి సంస్థలు కూడా ఉన్నాయి. పెళ్లి చేయాలంటే బాప్తిజం తీసుకున్నారా అని అడుగుతాడు మత గురువు. ఆ మత గురువు అడిగిన వెంటనే బాప్తిజం లేదంటే పెళ్లి చేయనంటాడు ఆయన. మరి ఏం చేయాలంటే, పెళ్లి చేయాలంటే బాప్తిజం తీసుకోవాలంటే వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఏం చేస్తారంట? బాప్తిజం నీటిలో ముంచి లేపి బాప్తిజం ఇచ్చామంటే అప్పుడు పెళ్లి చేస్తాడంట. అలాగో బాప్తిజాలు ఉంటాయి కొన్ని. స్తోత్రం, హల్లెలూయా. కానీ వాక్యం వింటున్న సహోదరుడా, నీ గుర్తింపుల కోసం కాదు. ఫిలిప్పుతో ప్రభు అంటాడు, నైనా పరుగులు తీ. అక్కడ రథం మీద ఒక ఆర్థిక శాఖ మంత్రి నపుంసకుడు వస్తున్నాడు. అతనికి కాస్త బోధ అర్థం కావట్లేదు, నా గురించి కాస్త బోధ చెయ్యి అన్నాడు లేదా? పరుగులు తీశాడండి, రథాన్ని ఎదుర్కొన్నాడు. ఆ ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నపుంసకుని ఎదుర్కొన్నాడు, వెళ్ళాడు. యెషయా గ్రంథమును విపులంగా చెప్పాడు. వెంటనే అర్థమైపోయి అంటాడు, అయినా ఇక్కడ కనబడుతున్న ఈ నీటి ఎద్దటి కనపడుతుంది, నీకేమైనా అభ్యంతరం లేకపోతే ఇందులో నాకు బాప్తిజం ఇస్తావా అన్నాడు. ఎప్పుడో తెలుసా అండి? ఈ ఎన్ని రోజులకి, ఎన్ని నెలలకి, ఎన్ని సంవత్సరాలకే? నేను అడుగుతున్నా సేవకుడిగా, ఓ విశ్వాసులారా చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాలకి? ఒక గంట కూడా కాలేదండి, ఒక పావు గంట కూడా కాలేదు. పావు గంట కాకముందే అంటున్నాడు, నీకేమైనా అభ్యంతరమా? నీళ్లు కనబడుతున్నాయి, ఈ నీటిలో ముంచి నాకు బాప్తిజం ఇస్తావా? తండ్రి కుమార పరిశుద్ధ నామములో నేను రక్షణ పొందుకోవాలి. యేసు నామములో ఇది నీకు ప్రాప్తించును గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్ అంటాను కూడా భయాలే కొంతమందికి. ఆమేన్ అంటే రేపు బాప్తిజంలోకి వెళ్ళాలేమో. స్తోత్ర. గబుక్కున ఆమేన్ అనడానికి ఇప్పుడు నాకు ఇష్టం లేదండి పాస్టర్ గారు. మొన్నే పుట్టినరోజు అయిపోయింది, ఆ పుట్టినరోజు నాకు అప్పుడు గుర్తుంటే పుట్టినరోజు తీసుకునేవాడిని, మళ్ళీ ఇంకా 10 నెలలకు పుట్టినరోజు వస్తుంది, అప్పుడు తీసుకుంటానులే అంటే. పెళ్లి రోజు తీసుకోమ్మా అయ్యా, పెళ్లి రోజు తీసుకో. ఏం తీసుకోవాలి? బాప్తిజం. గుర్తుంటుంది ఎప్పటికీ. దేవునికి స్తోత్ర. పెళ్లి రోజులు పుట్టినరోజులు కాదు మనం ఎదురు పెట్టుకోవాలి. నీ రక్షణ ఎలా ఉండాలో తెలుసా? అనుకున్న వెంటనే వెళ్ళి రక్షణ పొందుకునేటట్లుగా ఉండాలి. అదండి మాదిరితనం. లూదియా ఈరోజు మనకు ఒక మాదిరి. లూదియా ఒక భక్తి పరురాలుగా మారిపోయింది. వాక్య పరిచర్యలో విని వ్యాపారాన్ని కూడా పక్కన పడేసింది. వెళ్ళింది, ఇంటి వాళ్ళందరినీ కలుసుకుంది, వాళ్ళందరికీ పౌలు చెప్పిన బోధంతా చెప్పింది, నడిపించుకుందండి. ఈరోజు మనకి ఒక మాదిరగునుగా అక్క లూదియా. ఈరోజు లూదియా వలె మనం బ్రతుకుదుముగా అక్క. గట్టిగా చెప్పండి విశ్వాసలా చెప్పండి, లూదియా వలె నేను తీసుకోవాలి ఉంది. కానీ ఆటంకాలు ఎన్నో ఉన్నాయి పాస్టర్ గారు. మా ఇంట్లో ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. నా భర్త పెద్ద ఆటంకం, మా అత్త పెద్ద ఆటంకం. మత్త ఎవరో మత్త అనండి, ఎవరండి? మత్త పెద్ద ఆటంకం అండి నాకు. ఆమె ఆటంకం నాకు తల్లి. ఆ తల్లి వల్లే నాకు బాప్తిజం లేకుండా పోతుంది. సరే, ఆ తల్లి ఆటంకాన్ని బట్టి ప్రార్థన చేసుకో తల్లి. ప్రార్థన చేసి తన మనసును మార్చమంటే ఆమె పని కట్టుకుని వచ్చి ఆ ఒడ్డుకొచ్చి నిలబడి నీకు బాప్తిజం ఇచ్చేదాకా ఉంటుంది ఆ తల్లి. గట్టిగా స్తోత్రం చెప్పండి. నమ్మితే చప్పట్లు కొడతారా బిడ్డ? గట్టిగా హల్లెలూయా. నీకు మనసు ఉండాలి, ఆలోచన ఉండాలి, ప్రభువుని అడగాలి. ఆయన ఆటంకపరచడు. ఆటంకాలన్నిటిని నీకు ఫేవర్గా చేస్తాడు ఆయన. ఆటంకాలన్నిటినీ ఫేవర్గా మార్చేస్తాడు ఆయన. నీ భర్త ఆటంకమా? నీ భర్తతోనే ఒక రోజు లేపి మాట్లాడిస్తాడు. అర్ధరాత్రి లేస్తాడు, అర్ధరాత్రి ఉలిక్కిపడి లేస్తాడు. అమ్మాయి నేను ఏం చెప్తున్నానంటే రేపు ఆ బాటను తీసుకో తల్లి అంటాడు. నువ్వు ప్రార్థించాలి, తీసుకోవాలి, మనసు ఉండాలి. అవునా కాదండి?
మనసు లేకుండా నువ్వు నడుస్తూ నడుస్తూ ఇలాగ ఉండి వాయిదాలు వేసుకుంటా, భర్త ఒకవేళ అన్న వాయిదాలు వేసుకుంటూ వస్తే దేవుడు కూడా నిన్ను విడిచిపెట్టేస్తాడు. దేవుడు కూడా నీ వల్ల లాభం లేదు ఆయనకి. ఉందా? ఈ వాక్యము, ఈ మాటలు వింటున్న సహోదరి, ఈరోజు బలపడు, ఈరోజు అడుగు, ప్రార్థన చేసుకుని అడుగు. నాకు ఆశ ఉంది, ఒక ఆశ ఉందయ్యా, నీకోసం నేను బ్రతకాలని ఒక ఆశ ఉందయ్యా. ఒకవేళ నేను చచ్చిపోయిన పరలోక రాజ్యం చేరాలని ఈ ఆశతో నేను బ్రతుకుతున్నా. నా ఆటంకం రాకుండా నా ఇంట్లో మా మామ వల్ల కానీ, మా అత్త వల్ల కానీ, మా పెద్దల వల్ల కానీ, నా భర్త వల్ల కానీ, నా భార్య వల్ల కానీ ఏ అడ్డంకం లేకుండా రక్షణ పొందుకోవాలని ఆశపడుతున్నానంటే నువ్వు ఒక మాదిరిగా మారిపోతావు. ఈరోజు అనేకులు సువార్త ప్రకటిస్తున్నావు కానీ వాళ్ళు ప్రశ్నిస్తే జవాబు లేదు నీ దగ్గర. వాళ్ళు ఒకవేళ ప్రశ్నించి నువ్వు బాప్టిజం తీసుకున్నావా అంటే ఇంకా తీసుకోలేదు అంటావు. మరి ఎందుకు తీసుకోలేదంటే ఇంట్లో కొద్దిగా ఆటంకాలు ఏర్పడ్డాయి నాకు, అందుకే తీసుకోలేదంటావు. మరి ఇంకా వాళ్ళు ఏం మార్పు తీసుకొస్తాను బ్రదర్? ఏమా అయ్యా, వాళ్ళు ఏం తీసుకొస్తావు? నువ్వు పరిపూర్ణమై, సంపూర్ణమై, దైవ బలము కలిగి, దైవ భక్తి కలిగి, అన్నిటను సిద్ధమై నువ్వు సువార్త చెబితే ఎవరు వినకుంటుంటారు? పెడ చెవుని పెడతారు చెప్పండి. అందరు విని నీ మాటతో ఫాలో అయ్యి నువ్వు ఒక మాదిరి అయిపోతావు వాళ్ళందరికీ. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆటంకము లేకుండా మనం బ్రతుకుదుముగాక, మాదిరికరంగా బ్రతుకుదుముగాక. గట్టిగా చెప్పండి. ఒక్కొక్కరి జీవితాలు కొన్ని మాదిరికరమైన భక్తులు ఉన్నారండి మనకి. ఆ భక్తులు జీవితాలు చదివి మనం వారిలాగా నడవటానికి ఇష్టపడాలి. వారిలాగా నడవటానికి దావీదు వల్లే నడవాలి, ఇష్టపడాలి. దానియేలు గారిలాగా నడవటం ఇష్టపడాలి. ఇప్పుడు మనం చదివిన ఆ మాట ఎవరండి? ఆ తల్లి గట్టిగా చెప్పండి. ఎవరు? లూదియా వల్లే బ్రతకటానికి ఇష్టపడాలి. అలాగే యోసేపు కూడా ఒక మాదిరి మనకి. పవిత్రంగా ఎలా జీవించాలో, నిరీక్షణ కలిగి ఎలా జీవించాలో, ఎదురు చూస్తూ దేవుడు చేసే కార్యాల కొరకు ఎలా జీవించాలో యోసేపు కూడా, టైం లేదు కాబట్టి వివరించట్లేదు, మీకు తెలుసు కాబట్టి. యోసేపు ఒక పవిత్రంగా బ్రతికాడు. బ్రతకలేదా? పరిశుద్ధంగా బ్రతికాడు. దూరంగా, పాపానికి దూరంగా పారిపోయి బ్రతికాడు. చెరసాల్లో ఉన్న నిరీక్షణ కలిగి దేవుడు ఏదో ఒక రోజున ఈ చెరసాల బంధకాల నుండి విడిపిస్తాడు. ఈ బలమైనటువంటి నన్ను బంధించిన ఈ బంధకాల నుండి విడిపిస్తాడు నా దేవుడు అని నిరీక్షణ. ఏమిటంటే నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఆ నిరీక్షణ మనకి ఈరోజు మాదిరి. యోసేపు నుండి పవిత్రత, పరిశుద్ధత, నిరీక్షణ మనం కలిగి ఉందుముగాక. మొర్దెకై నుండి కూడా మనం నేర్చుకోవాల్సిన మాదిరితనం ఉంది. ఏంటో తెలుసా? దేవునికి సాగిలి పడతాడట, ఏ మనుషుడికి సాగిలి పడటంటే. అధికారి వచ్చాడు, అందరూ వంగిపోయి నమస్కారాలు చేశాడు, కానీ మొర్దెకై వంగలేదు. అందరూ అన్నారు, రే నీ పని అయిపోయిందిలే, కంట్లో పడ్డావు, దృష్టిలో పడ్డావు, ఇక నీ పని అయిపోయింది, రేపు నిన్ను ఏం చేస్తాడు చూడు ఈ అధికారి అన్నారు. ఏ అధికారి ఉన్నా అధికారిని మించిన అధికారి నా ప్రభు అయిన యేసయ్య. ఏ రాజు ఉన్నా రాజులను మించిన రారాజు నా యేసయ్య. కాదంటారా? అని దేవునికే సాష్టాంగ పడ్డాడు, కానీ ఏ అధికారికి సాష్టాంగ పడలేదు. మనకు నేర్చుకోవాలి, దేవునికే తల వంచాలి, ఏ మనుషునికి తల వంచకుండా మనము బ్రతుకుదాంగాక. పౌలు జీవితం కూడా నేర్చుకోవాల్సిన గొప్ప పాఠాలు ఎన్నో ఉన్నాయి, కానీ ఆ ఒక్క పాఠంలో ఏంటో తెలుసా? సువార్తను మోసుకొని వెళ్ళే ఓ అద్భుతమైన మాదిరికరం ఎవరో తెలుసా? మన ఎదుట పౌలు భక్తుడు. సువార్తను ప్రకటించిన నాడు నాకు ఏమన్నాడు? శ్రమ 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 అన్నాడు. చెరసాలలో కూడా సువార్త ప్రకటించాడు. కొట్టే వారి మధ్యలో, గుద్దే వారి మధ్యలో సువార్తను ప్రకటించాడు. ప్రకటించలేదా? తన్నే వారి మధ్యలో, రాళ్ళు రువ్వే వాళ్ళ మధ్యలో కూడా సువార్తను ప్రకటించాడు. సువార్తను ప్రకటించి ఆత్మను రక్షించి సంఘాలు కట్టాడు, పత్రికలు రాశాడండి. ఎవరో తెలుసా? ఈరోజు మనకు మాదిరికరమైన పౌలు భక్తుడు. ఈరోజు మనకు ఎవరో తెలుసా? ఒక మాదిరి అని చెప్పుకోవాలి అండి. పేతురు కూడా మనకు ఒక మాదిరి. చదువు సంధ్య లేకపోయినా, విద్య లేకపోయినా, పామరుడైనా మనకు ఒక మాదిరి. నువ్వు అంటావు, నేను కూడా మీలాగా చదువుకుని ఉంటే బైబిల్ అంతా 10 సార్లు చదివేసావండి పాస్టర్ గారు అంటావు. ఎన్నిసార్లు? గట్టిగా చెప్పండి. మరి మీలాగా బిఏ చేసి ఉంటే నేను కూడా 10 సార్లు చదివేవాడిని పాస్టర్ గారు అంటావా? ఒకవేళ దేవుడు సాక్షాత్ ఆయన చేతులెత్తి అమ్మ నీకు చదివిచ్చాను పో అంటే చదువుతావా? అలాంటి వాళ్ళు ఉన్నారండి సంఘంలో. దేవుడికి స్తోత్రం. లేరా? చాలా మంది ఏంటో తెలుసా? అమ్మ బైబుల్ చదివే తిప్పలు పోయింది నాకు, ఎందుకంటే నాకు చదువు లేదు కాబట్టి. మంచి పని చేశాడు మా డాడీ, మా మమ్మీ చిన్నప్పుడు స్కూల్కి పంపించుకో, మంచి పని. లేదు, బైబుల్ మొత్తం చదివే అయ్యగారికి వినిపించాలి, మళ్ళీ నేను చదువుకోవాలి అంటే
చాలా మంది అమ్మ పాటలు నేర్చుకోమంటే గుర్తుండవంటే నాకు గుర్తుంటే 100 పాటలు పాడేది తల్లి. మరి మన మధ్యలో గుర్తుంటే 100 పాటలు అంటే ప్రశాంత్ గారు 100 పాటలు పాడేది అక్క. కానీ గుర్తు లేకపోవటమే ఆగిపోయిందట అక్క. స్తోత్రం, మంచి పని అయింది అక్క. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. నాకు చదువు లేదుగా, చదువు ఉంటే అసలు ఇట్టే నువ్వన్నా లేటుగా అందిస్తున్నావు అమ్మాయి. నేనైతే ఆయన చెప్పి చెప్పకముందు అట్ట తెరిచేసి అట్లా అందించేసేదాన్ని. అటు చెప్పుకోవటానికి ఎన్నో ఉంటాయండి, కాదంటారా? చెప్పుకోవటానికి ఎన్నో ఉంటాయి కానీ ఆచరణలోనే కనబడవు. మనం చెప్పుకోవటానికి ఇక్కడ ఎంతో రోషంగా చెప్తావు. ఇప్పుడు నాకు మాదిరి ఎవరమ్మా మాదిరి ఎవరు? ఇప్పుడు మనకి దావీదులాగా స్తుతించాలనే మాదిరి, ఇంకా దానియేలాగా ప్రార్థించే మాదిరి, ఇంకా లూదియాలాగా ఆరాధించే ఓ మాదిరి, ఇంకా పౌలులాగా సువార్తను చెప్పే మాదిరితనం, పేతురులాగా చదువు లేకపోయినా సంఘాలను కట్టే మాదిరికరం. మరి ఈ అన్నిటిని ఇప్పుడు మనం ఊగిపోతూ చప్పట్లు కొట్టి స్తోత్రం అంటాం, కానీ బయటికి వెళ్ళిపోగానే ఆత్రం అంటూ పరిగెత్తిన ఇంటికి వెళ్ళి కూర్చుంటాం. హల్లెలూయా, మర్చిపోయేటటువంటి వారు ఎందరో ఉంటారండి. కానీ ఈరోజు చెప్పబడిన ఈ అంశాలు చాలా మంది మాదిరికరం. నా సమయం లేదు కాబట్టి వీరితో మనము ఈరోజు ముగించుకుందాము గాక. ఈరోజు బిడ్డ, ఆత్మీయుడా, ఆత్మీయురాలా, తల్లి, దేవుని పిల్లలారా, మనందరము నీ మధ్యలో ఉన్న వారందరికీ మాదిరికరంగా మారు. తోటి విశ్వాసులకు మాదిరికరంగా మారు. నీ నడత, నీ ఆలోచన, నీ మాట, నీ ప్రార్థన, నీ ఉపవాసము, దేవునితో సహవాసం ఎంతో మందిని మాదిరికరంలో నడిపించి వారిలో మార్పు తెచ్చేట్టుగా నువ్వు బ్రతుకు. దేవునికి అంకితం ఇస్తూ బ్రతుకు. దేవుడికి స్తోత్రం చెప్పు. ఇక మీదట నువ్వు అలా బ్రతకకుండా ఉన్నావు అనుకోండి ఇప్పటిదాకా, కానీ ఇక మీదటనైనా నువ్వు బ్రతుకును. ఎన్ని ఆటంకాలు వచ్చినా స్తుతించు. అడ్డంకులు నీ భక్తి పైన వచ్చిన ప్రార్థనను విడిచిపెట్టకు. ఆరాధనలో నీ వ్యాపారాలు ఉన్నా, చేయాల్సిన పనులున్నా పక్కన పెట్టి ఆ సమయాన్ని దేవుడికి ఇవ్వు. నీ ఇంటి వారు రక్షించబడతారు. నీ హృదయం తెరవబడుతుంది. పరలోకమును చూడగలుగుతావు. దేవుని వారసుడు అవుతావు అనే విషయాలు తెలుసుకొని మనము పౌలు వలె సువార్తను విన్న వర్తమానాన్ని అనేకులకు పరిచయం చేసి నశించిపోతున్న ఆత్మను రక్షించుకునే వారిగా మనందరం తయారగుదుముగాక.